ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి ప్రభువా, మరొకసారి మీ ప్రియపిల్లడముగా మీ పాద సన్నిధిలో మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించడానికి, మీ కుమారుని యేసుక్రీస్తు మాడల చేసిన గొప్ప త్యాగాన్ని కొనియాడడానికి, మీ జీవగ్రంథములను కొన్ని మాటలు మేము చదువుకోవడానికి చక్కటి భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింపచేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. ఇవ్వబడిన ఈ సమయంలో చదువుకున్న మాటను ధ్యానించడానికి మేమందరము పూనుకొనిచుండగా, వినుచున్న ప్రతి మాటను అర్థము చేసుకునే శక్తిని మీ బిడ్డలైన మా అందరికీ ప్రసాదించండి. కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ సహవాసమును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తిరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని, సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయా పరిస్థితులను బట్టి స్థలమునకు రాలేక దూరము నుండి మాటలు ఆలకిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు, గ్రామస్తులకు, పెద్దలకు, అధికారులైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మనందరము కూడా ఈ విధంగా ఆయన పాద సన్నిధికి చేరటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి 40 దినముల శ్రమకాలంలో భాగంగా ఇది 2వ ఆదివారం. మరి నేటి దినాన మనమందరము కూడా చదువుకున్న వాక్య భాగం తీర్పును గురించి మరి వాక్యాలు అయితే కనుక చదువుకున్నాం. ఇంతకుముందే నేను పాడిన పాటలో మొదటి వచనం, అన్యాయపు తీర్పు పొందావా నాకే. తీర్పు, లోకంలో మనుషులు తీర్చే తీర్పు అన్యాయంగా ఉంది కదా. లోకంలో మనుషులు ఎదుటి వారిని అంచనా వేసే విధమే అన్యాయంగా ఉందండి. వారి మనస్సుకు నచ్చినట్లుగా అవతల వారు ఉంటేనే వారి ఎడలైతే కనుక వీళ్ళు మంచి మనసుతో ఉంటారు, ఒక సదభిప్రాయంతో ఉంటారు. అవతల వ్యక్తులు మన మనస్సుకు నచ్చకపోతే వారు ఎంత మంచివారైనప్పుడు కూడా వారిని గురించి కనుక చెడుగానే ఆలోచిస్తారు. అవతల వారు మనకు నచ్చితే మనకి మంచి అభిప్రాయం వస్తుందని అనుకున్నాం కదా. నచ్చాలనుకుంటే చాలా కారణాలు ఉన్నాయండి. వారున్న స్థితిగతులను బట్టి చూస్తారు. వారు ఒంటి మీద ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, అందాన్ని బట్టి, బలిమిని బట్టి చూసే వాళ్ళు ఉన్నారు కదా. వారికి ఉన్న తెలివితేటలను బట్టి, జ్ఞానాన్ని బట్టి, చదువును బట్టి, ఏదో ఉన్న ఉద్యోగాన్ని బట్టి, వారికి ఉన్న పదవును బట్టి వారి మీద మనకున్న అభిప్రాయం మారుతూ ఉంటుందండి. వారికి ఉన్న లోకంలో పేరు ప్రఖ్యాతులను బట్టి ఉంటుంది కదా. లోకంలో మనుషులైతే కనుక వారు ధరించుకున్న ఆభరణాలను బట్టి, తిరుగుతున్న వాహనాలను బట్టి, వారు నివసిస్తున్న ఇళ్లను బట్టి, అంతే కదా, వారు ఉన్న ఏరియాని బట్టి కూడా మనుషుల మీద అయితే కనుక అభిప్రాయం మారుతూ ఉంటుంది. లోకంలో మనుషులండి, అంటే అవతల వారి మీద మనకి సదభిప్రాయం కలగాలనుకుంటే ముందు మనకి తగినట్టుగా వాళ్ళు ఉన్నారు లేదా, మన మాట వినే రకమా కాదని అది కూడా చూస్తామండి. వాళ్ళైతే కనుక మన మాటని, అభిప్రాయాన్ని గౌరవించేవారేనా, మన మాటకి వారు లోబడే పరిస్థితి వస్తుందా, మనం చెప్పిన పని చేస్తారా, లేదా మనకు ఆపద వచ్చినప్పుడు మనతో పాటు అయితే కనుక మనకు తోడుగా ఉంటారా, ఇత్యాది విషయాలన్నింటిని గురించి కూడా ఆలోచించిన తర్వాతే ఎదుటి వారి మీద మనకు ఒక అభిప్రాయం వస్తుంది. ఒకవేళ క్రొత్త వ్యక్తి అనుకోండి, సపోజ్ ఒకవేళ మనకి తెలిసిన వ్యక్తులతో అయితే కనుక ఇలా చూడవచ్చు. క్రొత్త వ్యక్తిని గురించి ఆలోచిస్తే వెంటనే అవతల వ్యక్తిని గురించి మనం తక్కువనైతే కనుక అభిప్రాయాన్ని అయితే కనుక తెచ్చుకోలేము. పరదేశుల గురించి ఆలోచించినప్పుడు, ఆ రోజే ఎవరైనా పొరుగు నుంచి వస్తే అప్పుడే మనతో పరిచయం అయితే కనుక వెంటనే ఆ క్షణంలో చూసేదల్లా వాళ్ళ రంగు చూస్తాం, వాళ్ళ రూపు చూస్తాం, వాళ్ళ వస్త్రాలు చూస్తాం, వాళ్ళ ఆభరణాలు చూస్తాం. వారు మాట్లాడే ఆ క్షణానికి మాట్లాడే మాటను బట్టి వారి మీద మనకు ఒక అభిప్రాయం. ఇంతకీ వాళ్ళు నిజంగా మాట్లాడుతున్నారా, అబద్ధంగా మాట్లాడుతున్నారా, వారున్న స్థితి నిజమేనా, లేకపోతే కనుక అది నటన అన్న సంగతి మనకు తెలియదు. యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు మనం చదువుకున్న పాఠ్యభాగంలో 3వ పాఠ్యభాగం ఈరోజు యోహాను సువార్తలో ఆయన చదివిన మాటలు అయితే కనుక 24 వచనం చదువుతున్నాను చూడండి. 7వ అధ్యాయము యోహాను సువార్త 24 వచనం చదవండి ఎవరన్నా. వెలి చూపును బట్టి కాక న్యాయమైన తీర్పు తీర్చండి. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్పే మాట అంటే పైకి కనపడే దాన్ని బట్టి దయచేసి ఎప్పుడు తీర్చకండి. లోకంలో కొంతమంది ఎప్పుడు కూడా చురచుర బొల్లాడుతున్నట్టు కనపడుతూ ఉంటారండి. కోపంగా ఉన్నప్పుడు లేకపోతే ఇంకోటి ఉన్నట్టుగా కనపడుతూ ఉంటారు. చూడడానికైతే కనుక ఏదో మొహం మీద కత్తిగాటు పెట్టుకుని అయితే కనుక బళ్ళ గనీని వేసుకుని లేకపోతే లుంగి కట్టుకుని పెద్ద రౌడీలే కనపడవచ్చు. కానీ వాళ్ళ మనసే వెన్నాన సంగతి ఎంతమందికి తెలుస్తుంది. పైకి చూసి మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళు చేసిన పనిని బట్టి కొన్ని సందర్భాల్లో నువ్వు చూసింది నిజం కాదు,
కొన్ని సందర్భాల్లో నువ్వు విన్నది కూడా నిజం కాదు. అవతల వ్యక్తి ఏంటో తెలియాలనుకుంటే కొద్దిసేపు వాళ్ళతో మనం ప్రయాణం చేయాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజు శిష్యులు అయితే కనుక యోహాను సువార్తలో మనం చదువుతున్నప్పుడు వాళ్ళు అడిగారట. వాళ్ళు అడిగితే కనుక యేసు ప్రభు ఆడుతున్నాడు, బోధకుడా నువ్వు ఎక్కడుంటున్నావని. నేను ఎక్కడుంటానంటే ఏం చెప్తే మీకు అర్థమవుద్ది, రండి వచ్చి మీరేం చేయాలి చూడండి, నన్ను చూసిన తర్వాత అప్పుడు మీరు ఒక అభిప్రాయాన్ని అయితే కనుక తెచ్చుకోండి. ఎందుకంటే అప్పటికే వాళ్ళ అభిప్రాయం ఎలా ఉన్నది అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఎలా ఉందంటే, గలిలీలోంచి మంచిది రాగలదా, ఇతను పుట్టి పెరిగిన వాతావరణం మంచిది కాదు కదా, ఇతను ఊరు మంచిది కాదు కదా, లేకపోతే ఇతను నివసించే పేట మంచిది కాదు కదా, అలాంటి చోటు నుంచి అయితే కనుక మంచిది ఏదైనా రాగలదా అని చెప్పి యేసుక్రీస్తుని గురించి అయితే కనుక ఒక చిన్న చూపుతో మాట్లాడుతున్నారట. సో నన్ను గురించి మీరు అలా అనుకున్నారు, అప్పుడు వచ్చొక్కసారి చూడండి, మీరు వచ్చొక్కసారి చూడండి, అప్పుడు మీరు తీర్పులు చెప్పడానికైతే కనుక ప్రయత్నం చేద్దరు. కానీ నేను ఎవరో తెలియకుండా, నా మాటలో పరమార్థం తెలియకుండా తొందరపడి ఇప్పుడు కూడా తీర్పు తీర్చకండి. మొదటి నుంచి యేసు ప్రభువు ఇదే అంటున్నాడు. సొంతూరు వెళ్ళారట, ఆయన బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ చేత సొంతూరు వెళితే వాళ్ళందరూ కూడా అయితే కనుక ఏంటి ఇతను అద్భుతాలు చేస్తున్నాడా, ఇతను సూచక్రియలు చేస్తున్నాడా, ఇంత చక్కగా మాట్లాడుతున్నాడా, ఇతని తల్లి మరియే కదా, ఇతని తండ్రి యేసేపు కదా, ఇతని తోబుట్టులు మనతో ఉన్నారు కదా, వీళ్ళందరూ మనకి తెలిసిన మామూలు పామరుల కుటుంబం కదా, ఇతను పెద్ద చదువుకొని కూడా చదువుకోలేదు, ఇలాంటి వ్యక్తి ఇలాంటివన్నీ చేస్తారనుకుంటే కనుక ఎట్లా సాధ్యం, మనం నమ్మొచ్చా, ఇతను చెప్పింది అయితే వినొచ్చా, ఇది యేసు ప్రభుని గురించి అయితే కనుక వాళ్ళు బోల్డ్ అని ప్రశ్నలు అండి. అందుకని ఫ్రమ్ ద బిగినింగ్ అయితే చెప్తున్నాడు. అలా తల్లితో కూడా అదే చెప్పాడు యేసు ప్రభువు. 12 ఏళ్ల ప్రాయంతో తల్లితో ఏం చెప్పాడు తెలుసా, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. ఆవిడొచ్చి అంటుందంట, ఏంటి నాన్న మమ్మల్ని ఇంత దుఃఖ పెట్టేసేవేంటి నాన్న, అందరూ కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చక్కగా కూడపడి వచ్చేసారు కదా, నువ్వేంటి నాన్న పోకిరి వెధవలకి ఇక్కడ కూర్చుండిపోయావు, అంతే కదా, తల్లిదండ్రులతో రాకపోతే కనుక ఏమనుకుంటారు, అందరూనేమో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉండి కూడా వస్తుంటే నువ్వేంటి నాన్న ఇక్కడ కూర్చున్నావు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నువ్వేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, నీ తొంటరితనం పనికిరాదు నాన్న, లేకపోతే కనుక ఇలా అమ్మ నాన్నలు ఏడిపించడం కరెక్ట్ కాదు నాన్న. బహుశా మరియమ్మ గారు అయితే కనుక ఈ టైప్ ఆఫ్ డైలాగులు వేసి ఉంటారు, వాట్ ఈస్ దిస్ నాన్న అని. ఆవిడ యేసు ప్రభువు అయితే కనుక అన్నాడు, మీరు అలా ఆలోచించకండి, ఎంతసేపు కూడా పిల్లలు అనుకున్నప్పుడు అయితే కనుక తల్లిదండ్రులు అయితే కూడా ఉండాలి, తల్లిదండ్రులు పెట్టింది తినాలి, వాళ్ళ కూర్చోవాలి, నుంచోవాలి, ఇది మీ అలవాటు అయిపోయింది. మీరు అందరిలాగా నన్ను కూడా చూస్తే ఎలాగా, నేనేంటో మీకు తెలుసు కదా, నేను ఎలా పుట్టానో కూడా మీకు తెలుసు కదా, నేను పుట్టినప్పుడు ఏం జరిగిందో, నా కొరకు మీరు ఎలాంటి ప్రయాసాలు పడ్డారో, దానికోసం దేవుడు మీతో ఏం మాట్లాడాడో ఇవన్నీ మీకు తెలుసు కదా, మీవన్నీ తెలుసు కూడా, ఇదేంటి నువ్వు ఇక్కడ ఉన్నావని అంటావేంటి, నేను ఉన్నది ఎక్కడ, దేవాలయంలో ఉన్నాను, ఎక్కడున్నా నేను బోధకుల మధ్య ఉన్నాను, ఏదో రంగులు రాట్నం దగ్గర లేనుగా, ఏ జైంటివీలో కొలంబస్ ఎక్కి తిరగట్లేదు కదమ్మా, పేకాట దగ్గర గుండాట దగ్గర నేను లేను కదరా, నేను ఉన్నది ఎక్కడ, దేవాలయంలో కూర్చునైతే కనుక ఆ పండితుల మధ్యన కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీరు చూసి ఔరా అనుకుని ఆనందపడాలి కానీ నన్ను తిడుతున్నారేంటి, ఎందుకు నన్ను గురించి మీకు సరైన అభిప్రాయం లేదు. అందుకని తీర్పు తీర్చేటప్పుడు తొందరపడి మాట్లాడకుండా, ఏదో మీ ఊహకు తగినట్టు కాకుండా నన్ను చూసి నన్ను బట్టి మీరు మాట్లాడు. ఈరోజు మనమైతే కనుక చాలామందిని గురించి ఏదో మనకు తెలిసిన ఆలోచన బట్టి, అంటే మనకు అర్థమైన దాన్ని బట్టి ఎదుటివాడి గురించి తీర్పులు తీరుస్తామండి. అంటే నీ బుర్ర ఇంత, నీకున్నది కోడి బుర్ర ఇంత, ఈ బుర్రను బట్టి ఆలోచించి ఎదుటివాడి గురించి మీరు ఎందుకు తీర్పులు చెప్తున్నారు. ఒకటి ఇలాంటి ఆలోచన కనుక మీకున్నట్టయితే మీరు తీర్చే తీర్పు రాంగ్ అవుతుంది. మీరు తీర్చే తీర్పు అయితే కనుక రాంగ్ అవుతుంది. ఒక వ్యక్తిని అయితే కనుక మీరు రాంగ్ ఒక విధంగా చూస్తే అలాగా ఆలోచించినందుకు గాను జరిగేది ఎలా ఉంటుందో తెలుసా, ఈ మాట యేసు ప్రభు పుట్టినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. యేసు ప్రభు అయితే కనుక తల్లితోనూ అదే మాట చెప్తున్నాడు, ఎవరు వింటున్నాడు, ఉన్న ఊరోళ్ళతో చెప్తున్నాడు, ఎవరు వింటున్నారు, శిష్యులతో కూడా అలాగే చెప్పాడు. ఎన్నాళ్ళు మీతో ఉంటే కనుక నేను మీకు ఎలా అర్థమయ్యానా. హేరోదును పులిసిన పిండిని గురించి మాట్లాడుతున్నట, పరిసయ్యుల గురించి మాట్లాడుతుంటే వీళ్ళేమనుకున్నారట, రొట్టెలు పట్టరాలేదని పనులు తిడుతున్నాడు కదా, ఈరోజు భోజనం లేదని చెప్పి తిడుతున్నాడు యేసుప్రభు అన్నారట. యేసుప్రభు భోజనం కోసం కక్కుర్తిపడే రకమా, యేసుప్రభు డబ్బుల కోసం కక్కుర్తిపడే రకమా, పేరు ప్రఖ్యాతుల కోసమో పదవుల కోసమో కక్కుర్తిపడే రకమా. మీకు అలా అర్థమైందా, మీకు అలా అర్థమైందా. పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు అడుగుతున్నాడట, యేసుప్రభుని గురించి అయితే కనుక చాలా గొప్పగా మాట్లాడుతూ పిలాతు అడుగుతున్నప్పుడు ఆయన సమాధానం ఎలా ఉందో చూడండి. అక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం నుంచి యేసుప్రభు అయితే కనుక ట్రైల్లో ఉన్నప్పుడు తీర్పు కొరకు ఆయనైతే పిలాతు ముందు నుంచినప్పుడు ఆ పిలాతుకి యేసుకు మధ్యన జరిగిన సంభాషణ ఒకసారి చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా యేసు అంటున్నాడు, నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను.
నువ్వు యూదుల రాసువా అని అడిగాడట. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీకు పుట్టిన బుద్ధేనా? నువ్వు చూసిన దాన్ని బట్టి నీకు అర్థమైంది అయితే కనుక అడుగుతున్నావా? ఇది కూడా అర్థం కాక ఎవరో చెప్పారని ఉద్దేశంతో చెప్పుడు మాటలు వింటున్నావా? నువ్వు ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు క్లియర్గా నీకంటూ ఒక అభిప్రాయం ఉందా? నిశ్చితమైన అభిప్రాయం నీకుందా? తొందరపడండి. మీ భర్తలతో మాట్లాడేటప్పుడు ఎవరో చెప్పారని తొందరపడి మాట్లాడకండి. మీకంటూ ఒకరికి ఫిక్స్డ్ అభిప్రాయం వచ్చిన తర్వాత ఎస్ దిస్ ఈజ్ రైట్, నేను పూర్తిగా నమ్ముతున్నాన్న తర్వాత మాట్లాడండి. మీ భార్యల దగ్గరికి వచ్చినప్పుడు కూడా అలాగే ఎవరో చెప్పారు, ఏదో జరిగింది, దూరం నుంచి చూస్తారు, లిప్ రీడింగ్ అనకండి. మీ భార్యను గురించి మీకున్న అభిప్రాయం అయితే ఇక్కడికి స్థిరం, ఇది కన్ఫర్మ్డ్, నేనైతే కనుక కన్ఫర్మ్ చేసుకున్నాను, ఇంకా దీంట్లో మారేది లేదనుకున్న తర్వాత అప్పుడు ఆవిడతో మీరు డిస్కస్ చేయండి. మీ పిల్లల గురించి ఎవరో ఏదో అన్నారని కాదు, మీ పిల్లల గురించి మీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ తాత్కాలికంగా ఆ రోజు జరిగిన సంఘటన బట్టి అయితే కనుక వాళ్ళలో అయితే కనుక ఏదో తప్పు చూసి అవతల వారు అయితే కనుక మీ పిల్లల గురించి కూడా అలాగే అనొచ్చు కదా. ఏదో నేను చాలామంది అయితే కనుక అలాగే అంటూ ఉంటారు. ఏదో మొదట్లో అనుకున్నప్పుడు పలికేటప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది, ఏమోనండి మీ పిల్లలు కదా మీలాగానే ఉంటారా, మీలాగా ఉండరు కదా. సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చినప్పటికల్లా అక్కడున్న జనాంగం ఏమన్నారట, మీ పిల్లలు మీ వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు కదా. సొలొమోనుకు అదే సమూయేలుకి అయితే కనుక గుండు పట్టేసినట్టు అనిపించిందట. నిజమే, పిల్లలు అన్న తర్వాత ఏదో ఒక పొరపాటు జరుగుతూ ఉంటుంది. యవన ప్రాయంలో ఉన్న పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తారు, అంత మాత్రచ్చితో తొందరపడి ఆ తప్పును పట్టుకునైతే కనుక సమూయేలును అవమానించకూడదు కదా. సమూయేలును అవమానించకూడదు కదా. సమూయేలును అడగాలి, ఇప్పుడు ఇలా జరుగుతుంది ఇదేందని ముందు ఎప్పుడైనా సమూయేలుకి వాళ్ళని ఇన్ఫార్మ్ చేశారా? కంప్లైంట్ చేయాలి కదా. నీ పిల్లోడి పరిస్థితి బాగోలేదని చెప్పిన తర్వాత కదా మీరు మాట్లాడాల్సిందే. తులసి వనంలో గంజాయి మొక్కట ఒక అతనైతే కనుక స్టేట్మెంట్ అయితే కనుక అలాగా, ఏంటండి మీకు పుట్టిన పిల్లోడు అలా ఉన్నాడు ఏంటండి, లేకపోతే మీ భార్య ఇలా ఉందేంటండి, మీ కూతురు అలా ఉందేంటండి. చాలామంది నోరుంది కదా అని వాగుతూ ఉంటారని. నా కొడుకు ఏంటో నాకు తెలుసు, నా కూతురు ఏంటో నాకు తెలుసు, నా భార్య ఏంటో నాకు తెలుసు, నా తల్లిదండ్రులు ఏంటో నాకు తెలుసు, నా అన్నదమ్ములు ఏంటో నాకు తెలుసు. నేను పరిశీలించుకున్న తర్వాత నాకు ఒక అభిప్రాయం వస్తుంది. వాళ్ళు చెడ్డ పని చేసినప్పుడు కూడా మంచోళ్ళని మీరు సమర్థించినా, వాళ్ళు మంచి పని చేసినప్పుడు కూడా మీరు చెడ్డలను సమర్థించినా వినడానికి చెవిలో పువ్వు పెట్టుకున్నామని కాదు. స్థిరమైన అభిప్రాయం కలిగిన వారు వాళ్ళన్నీ చెప్పినప్పుడు కూడా చెవిటి వాడికి కుదిరేయటం అంతే. ఎందుకంటే నా భార్య అంటే నాకు ఒక నమ్మకం ఉంది. ఓకే, తను ఏదైనా పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు కాక. పేతురు గారి గురించి వచ్చేటప్పుడు కూడా యేసు ప్రభు వారికి ఒక అభిప్రాయం ఉందండి. ఎందుకంటే పేతురు తొందరపాటు కలిగిన వాడు, పిరికోడు కదా, ఆ సమయానికి ఏం మాట్లాడతాడో తెలియదని. కానీ పేతురుకు మాత్రం సంఘం యొక్క బాధ్యత అప్పగించాలని దేవుడు ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు. పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు కనుక సంఘానికి ఆయనే ఆద్యుడు అవ్వాలి, ఆయన ద్వారానే సంఘం ప్రారంభించబడాలని దేవుడైతే కనుక ముందే ఉంది. యేసు ప్రభు వారి మనసులో పేతురు గారి గురించి అదే అభిప్రాయం. అందుకని పేతురు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్నిసార్లు తొందరపడినా, చివరికైతే కనుక యేసు ప్రభు వారిని ఆఖరి సమయంలో ఎరగనని చెప్పి ముమ్మారైతే కనుక ఒట్టి పెట్టుకున్నప్పుడు కూడా పేతురు మీద అయితే మాత్రం దేవుని కూడా అభిప్రాయం మారలా. ఎందుకని? తనకున్న వ్యక్తిగతమైన బలహీనత అంటే తెలుసు, తనకున్న తొందరపాటు, చదువు లేదు, పెద్ద ఆస్తిపరుడు కాదు. మనుషులు ఎప్పుడు ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి సరే చూద్దాలే అనుకునే మాట ఎప్పుడు వస్తుందో తెలుసా? నాకంటూ నలుగురు బలం ఉన్నది అనుకుంటే ఒక ధైర్యం అండి, నా చేతిలో సొమ్ము ఉంది అనుకుంటే ఒక ధైర్యం, నాకంటూ తెలివితేటలు ఉన్నాయి, నాకంటూ ఒంట్లో అయితే కనుక బలం ఉంది అనుకున్నప్పుడు మనిషికి తెలియకుండా ధైర్యం వస్తుంది. బలహీనులు అంత త్వరగా మాట్లాడలేరండి. అవునవును అంటేనే కొన్ని సందర్భాల్లో గట్టిగా చెప్పు అన్నావు అనుకోండి, అయ్యో నాకేమీ తెలియదండి, అప్పటి వరకు మాట్లాడినవాడు కూడా. ఎందుకంటే నన్ను సమర్థించేవాళ్ళు లేరు, అవతల వారు బలవంతులు అనుకున్నప్పుడు తొందరపడతారు. పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ డిటో. అలాగని పేతురు గారి మీద యేసు ప్రభు అయితే కనుక అభిప్రాయం మార్చుకోవాలా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అదేంటి ప్రభా, నేనేగా ప్రేమించేది, అందరికంటే నాకే ఎక్కువ ప్రేమ ఉంది. నమ్మాడు, యేసు ప్రభు నమ్ముతున్నాడు. యేసు ప్రభుకి అయితే కనుక పేతురు మీద నమ్మకం ఉంది. నా కొరకు కావాలనుకుంటే ప్రాణం ఇచ్చే మనస్తత్వమే. కానీ బలహీనమైన పరిస్థితిలో దేవుని తోడు లేదు కదా, అప్పటికి పరిశుద్ధాత్మ లేదు వాళ్ళకి. ఏ మనిషి అయినా మాట ఇచ్చి నెరవేర్చాలనుకుంటే కనుక ముందు ఎవరు సపోర్ట్ ఉండాలట? దేవుని యొక్క ఆజ్ఞ ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థం, యెహోవా పట్టణము కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఇండుట కూడా వ్యర్థం. సొలొమోను అయితే కనుక ఆ మాటను అలా అన్వయించుకు చెప్తున్నాడు. దేవుని పర్మిషన్ లేకుండా ఎవరు కూడా నేను ధైర్యవంతుడిని నిక్కర్చిగా ఉంటాను అనొద్దండి. అందుకనే విలాపవాక్యముల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రభువు సెలవు లేకుండా మాట ఇచ్చి నెరవేర్చగలవారు ఎవరు? మాట అన్నంత ఈజీ కాదండి. నేనేదో ప్రమాణం చేశాను మాట ఇచ్చేసాను కాదండి. నెరవేర్చాలనుకుంటే ముందు ఎవరు ఉండాలి? ముందు ఎవరు పర్మిషన్ ఉండాలి. అది దేవుడు చెప్తే తప్పది సాధ్యం కాదని. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బలహీనుడేనండి. పేతురు అయితే కనుక బలహీనుడే, తెలుసా సంగతి. బలహీనత ఉండాలి. గొప్పోడిని యేసు ప్రభువుని పిలవలా. ఇక్కడికి వచ్చిన మీ అందరి దగ్గరికి వచ్చినప్పటికల్లా మీరు మొట్టమొదటి నుంచి కూడా నెంబర్ 1 క్యాండిడేట్లు అనుకున్న వాళ్ళకి నాకు తెలిసి లైట్ హౌస్లో పెద్ద స్థానం అక్కర్లేదండి.
మీరు అన్ని విషయాల్లో గొప్పోళ్ళు అయితే కనుక దేవునితో మీకు పని కూడా ఉండదు. మిమ్మల్ని గురించి ఆలోచించినప్పుడు మీరైతే కనుక లోకపరంగా అయితే కనుక ఏదో చేయకుండా పొరపాట్లు చేసిన క్యాండిడేట్లని కాదు. మానసికమైన బలహీనత, శారీరకమైన బలహీనత, ఈరోజు ఆత్మీయమైన బలహీనత, కుటుంబాన్ని బట్టో లేకపోతే కాపురాన్ని బట్టో మరొక విధంగా దురభిమానాలను బట్టో ఎన్నో సందర్భాల్లో మనం పొరపాటు చేస్తున్నాం. కానీ ఆ పొరపాట్లు వచ్చినప్పుడు కూడా పౌలు అంతటి వాడు కూడా చెప్తున్నాడు, నా శరీరంలో ఏముందో తెలుసా, ముళ్ళు ఉంది. అందరికీ అది అభ్యంతరకరంగా ఉంది పైగా, అయినప్పుడు కూడా దేవుడు నన్ను పట్టుకున్నాడు. నీ బలహీనత అందే నా బలము పరిపూర్ణమవుతుందని చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తి మీద ఒకరు కనుక దేవుడు కనుక ఒక నిశ్చయమైన అభిప్రాయం కలుగున్నప్పుడు ఆయన అభిప్రాయం తొందరగా మారుతుంది. ఎంతమంది ఎన్ని చెప్పుకున్నప్పుడు కూడా, తన మీద ఎన్ని నిందలు వచ్చినప్పుడు కూడా ఆయన మాత్రం కేర్ చేయడం, ఆయన పట్టించుకోడు. ఎందుకంటే ఒక వ్యక్తిని నమ్మాడు అనుకుంటే అతని చివరాంతం ఎలా ఉంటుందో తెలుసు. తాత్కాలిక కొద్దిపాటి ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా కొంతమంది అయితే కనుక కొన్ని సందర్భాల్లో మనము కూడా నమ్మిన వారిని కూడా మనమైతే కనుక ఒకలా మోసం చేసిన సందర్భాలు ఉండొచ్చు, అబద్ధాలు మాట్లాడిన సందర్భాలు ఉండొచ్చు. కొంతమంది మన మీద నమ్మకం పెట్టుకున్నది కానీ నమ్మకాన్ని కూడా కొన్ని సందర్భాల్లో మనం ఒమ్ము చేసిన పరిస్థితి. భార్యని భర్త నమ్మాడు, అలాగని భార్య ఎప్పుడు తప్పు చేయలేదనా? భర్తను కూడా భార్య నమ్మింది, అంత మాత్రం చేత ఏ భర్త కూడా తప్పు చేయలేదనా? తనకి తెలియకుండా ఎన్నో చిన్న జరుగుతూ ఉంటాయి. కానీ భార్య చెప్తుంది, నా భర్త ఏంటో నాకు తెలుసు, నన్ను ప్రేమిస్తున్నాడు లేదో తెలుసు, నేనంటే ఎంత గౌరవమో తనకి తెలుసు. కాబట్టి ఆయన చిన్న విధంగా పొరపాట్లు చేస్తే ఉండొచ్చు కాక, నేనైతే మాత్రం ఎక్కడెక్కడ తడవడం. నా పిల్లలు ఏంటో నాకు తెలుసు, వాళ్ళ మనస్సు ఏంటో నాకు తెలుసు, వాళ్ళకున్న బలహీనత కూడా నాకు తెలుసు. నేనేం దాని గురించి తప్పట్టట్లేదు. ఏదో ఒక రోజు వాళ్ళు తప్పు తెలుసుకుంటారు. వాళ్ళు తినేదాన్ని బట్టో తాగేదాన్ని బట్టో లోకపరంగిత గొప్ప చేసుకునే దాన్ని బట్టి ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. మన పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు అంతే. కానీ మనకున్న నమ్మకం ఏంటంటే కనుక ఏదో ఒక రోజు వాళ్ళు బలం పుంజుకుంటారు, వాళ్ళు ఏదో ఒక రోజు బలం తెచ్చుకుంటారు. వాళ్ళ బలహీనతను జయించి వాళ్ళు కూడా అయితే కనుక స్టిఫ్గా నిలబడే రోజు అయితే కనుక ఒక రోజు వస్తుంది. అంతవరకు నేను ఊపి పడతాను. పౌలు గారు అంటున్నారు కదా, మనం ఇప్పటికే పరిపూర్ణత సాధించమని కాదు, మనం పరిపూర్ణం అవుటకు ఏం చేయాలి, సాగిపోవాలి. మనలో ఏ లోపం లేకుండా ప్యూర్ గోల్డ్ అని చెప్పేటట్టుగా మనం ప్యూర్గా ఉండేటట్టుగా అయితే కనుక ఇప్పటికీ ట్రై చేస్తున్నాం. ఒక్కొక్క మలినాన్ని అయితే కనుక తీసేసుకుంటున్నాం, మనలోనే ఒక్కొక్క చెడు గుణాన్ని అయితే కనుక తీసేసుకుంటున్నాం. కానీ ఏదో ఒక రోజుకైతే మాత్రం పరిపూర్ణంగా మనం అందరం కూడా ప్యూర్గా వచ్చే రోజు వస్తుంది కదా. ఇది తెలియకుండా తొందరపడి ఒకవేళ కనుక మనం తీర్పులు చెప్పడం ప్రారంభించాం అనుకోండి, వాళ్ళ తొందరపడి కనుక తీర్పులు చెప్పడం ప్రారంభిస్తే కనుక తెలియకుండానే బోల్డని అనర్థాలకి అది హేతు అవుతుంది. అది బోల్డని అనర్థాలకి హేతు అవుతుంది. అందుకని యేసు ప్రభు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాడు, వెలుచూపును బట్టి కాక ఎలా చూడాలి, అప్పటికప్పుడు చూసిన దాన్ని బట్టి వెంటనే డిసైడ్మెంట్కి వచ్చాకండి. ఆ క్షణంలో చేసిన దాన్ని బట్టి, ఆ క్షణంలో తింటున్న దాన్ని బట్టి, ఆ క్షణంలో ఏదో జరుగుతున్న దాన్ని బట్టి ఈయన కూడా అంతే. ఒక్క క్షణంలో మారిపోకండి. అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక్క పూట్లేనా, ఒక్క క్షణంలోనే వెంటనే ఒక వ్యక్తిని గురించి మీరు తీర్పు చెప్పేసి వెంటనే అతని గురించి తప్పనేస్తారా? యేసుప్రభు అయితే కనుక అన్ని శిష్యులేట కష్టాలు పడుతున్నారు, యేసుప్రభుతో పాటు తిరుగుతున్నారు, వాళ్ళకి తిండి తిప్పలు లేవు, నిద్రాహారం లేవన్న సంగతి ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళంటే ఆకలేసట గోధుమ చేలో ఉన్న గోధుమలు నలుపుకు తింటున్నారు. ఇది కూడా ఏమైపోయింది, వాళ్ళకి అంత చూపించేవాళ్ళు. వాళ్ళు పట్టుకొచ్చి ఎవడొకడు భోజనం పెట్టేవాడు ఉన్నాడా? తిన్నారని అడిగిన వాడు ఎవడు ఉండడా? వాళ్ళు తిన్నారని అడిగిన వారు ఉంటారు. దాని గురించి అయితే మాత్రం వాళ్ళు మాత్రం గొప్పగా మాట్లాడుతారు. ఏంటి మీ బౌద్ధకుడేంటి, ఎప్పుడు చూసినప్పుడు కూడా తిని తాగి ఎవరేది పెడితే తినేస్తున్నాడేంటి, ఎక్కడ పడితే అక్కడ తాగేస్తున్నాడేంటి? ఆకలిస్తున్నాడు, పెండ్లి వింది పిలిచారు, ఆకలితో ఉన్నారు, 2-3 రోజులు భోజనం లేదనుకోండి, పెండ్లి వింది పిలిస్తే ఎలా ఉంటుంది? ఏమో దేవుడైతే కనుక నా ఆకలి తీర్చడం కోసం దేవుడి మంచి ఏర్పాటు చేశాడు, నాకైతే విందు భోజనం ఇచ్చాడని చెప్పి తింటారే తినరా? అది కూడా తప్పే. లోకంలో ప్రతిదాన్ని అయితే కనుక విమర్శగా మాట్లాడటం. ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలామంది ఇదేనండి. ముందు ఆ విషయంలో మనం అందరం కూడా అయితే కనుక తొందరపడకుండా ముందు మన స్థిమితంగా ఉండి ఎదుటివాడికి తీర్పు చెప్పే పరిస్థితి రావాలి. అందుకని 2వ పాఠ్యభాగం చదువుతున్నప్పుడు, తీర్పు తీర్చు మనుషుడా నీవెవ్వడమైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు, చేతకానివాడవిపోతావు, కొన్ని సందర్భాలు హెల్ప్లెస్. నువ్వు ఏ మాటకైతే నువ్వు అంటున్నావు. ఎందుకంటే దావీదు ఒక సందర్భంలో పెద్ద తీర్పు చెప్పాడటండి. నాతాను ప్రవక్త వచ్చి సమస్య చెప్పుకున్నాడట, బాధ చెప్పుకున్నాడట. నాతాను ప్రవక్త అంతటి వాడు బాధ చెప్పుకుంటే కనుక దావీదు ఒక్కసారిగా సింహాసనం లేచిపెట్టాడు. ఎవడవాడు, ఏదో రాజు తన చేతిలో కత్తుంది అన్నట్టుగా, ఎవడు వాడు అంతా తేల్చేస్తానన్నట్టు మాట్లాడుతంత ఈజీ కాదండి. బయట వాళ్ళకి అనుకున్నప్పుడైతే కనుక తొందరపడి నువ్వు నోరు జారుతానేమో, తిరిగి నీ దగ్గరికి వస్తుందేమో. నువ్వు ఎదుటివాడి భార్యను గురించో భర్తను గురించో వాళ్ళ బిడ్డల గురించో ఏదో వాగుతున్నాయేమో. బహుశా అందులో నీ వాళ్ళు కూడా ఉన్నారేమో తెలుసా. ఒకసారిగా నాలుగు ఖర్చుకుంటావు. తొందరపడి కనుక ఎవరో బయట వాళ్ళ గురించి కదా నోటుకు వచ్చి వాగేస్తే తిట్టేస్తే కనుక పోతుంది అనుకుంటారు మీరు. కానీ తిరిగేది మీ దగ్గరికి వస్తే ఒకసారిగా మీరు ఎంత నవ్వులు పాలైపోతారో తెలుసా.
దావీదు అనుకున్నాడు, ఒకసారికి షాక్ అయిపోయాడు, గుండె పగిలిపోయింది అతనికి. తప్పు ఎవడో చేశాడేమో, ఇలాంటి తప్పు చేసిన వాడు బ్రతకనివ్వకూడదు, వాడు ఆస్తి అంతా తీసేసుకోవాలి, ఈ శిక్షకు పరిహారం ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడట. ఇలా మాట్లాడుతూ కూర్చున్నాడు. నాతాను ఎగురు ఎగురు అన్నాడు, ఏం వాగుతావు చూద్దాం కదా అని. అంతా అయిన తర్వాత ఎవడు వాడు అంటే కనుక ఏమన్నాడు తెలుసా? నువ్వే. ఇప్పుడు ఈ తప్పు గురించి మాట్లాడి ఈ తీర్పులని చెప్పింది నీకే. చేస్తావా ఒప్పుకుంటావా అన్నాడండి. ఇంకేం చేస్తాడు? లోనుంది కదని కొంగరపడి ఎప్పుడు కూడా వాగ్దానాలు చేసేకండి, డంబంగా మాట్లాడకండి. ఇది నా చేతిలో అధికారం ఉంది కదా. పిలాతు అన్నాడట, ఏమన్నాడు తెలుసు? యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఇంత తీసాం కదా మనం 33వ వచనం నుంచి, యోహాను సువార్త 18:33 పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసుని ఎంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసితివని అడగగా, అప్పుడు యేసు అంటున్నాడు, ఇది నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏంటి అన్నాడు. అంటే పిలాతు గారికి ఏం తెలియదు ఆయనకి. ఈయనప్పుడు తీర్పులు చెప్తాడు. సత్యమనగా ఏంటి అని అడిగా ఈయనైతే కనుక యేసుప్రభు వారికి అయితే తీర్పులు చెప్తాడు. ఆ యేసుప్రభు చెప్పినట్లు ఒక్క మొక్కడికి అర్థం కాల. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఒకరు ఈ లోక సంబంధమైనది అయితే నా శిష్యులైతే కనుక నా కొరకు పోరాడతారు, నేనైతే కనుక ఈ లోకానికి అయితే కనుక సత్యంను గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. ఇది యేసుప్రభు మాటలు చెప్తే అలా పైకి బెక్కమోహ చూస్తున్నాడు. ఈ బొక్కమోహ చూసేవాడు యేసుకు తీర్పు చెప్తున్నాడు. చిత్రం చూడండి ఎలా ఉంది. ఈ బిక్కమోహం యేసుకు చూసేవాడు, ఏంటో నీకు అర్థమైంది, నా గురించి నీకేం తెలుసు? యేసుని గురించి వాడికి ఏమీ తెలియదు, కానీ యేసుకు మాత్రం మరణశిక్ష మాత్రం వేస్తాడు. పైగా ఎంత గర్వంగా మాట్లాడుతాడో తెలుసా? ఆ టైంలో అతను యేసుకు శిక్ష విధించే ముందు అతను మాట్లాడిన మాట ఏంటి తెలుసా? ఏమనంట? కిందకు వచ్చేటప్పటికి అన్నాడు చూడండి, 9వ వచనం, అదే 19వ అధ్యాయము, పేజీ తిప్పండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను. పిలాతు అంటున్నాడు, నీవెక్కడి నుండి వచ్చితివని యేసుని అడిగాను. అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాలి? మామూలుగా మాట్లాడితే, ఉన్న వాస్తవం మాట్లాడితే కనుక ఏమనాలి? నేను ఎక్కడి నుంచి వచ్చానంటే ఏమనాలి? నేను పై నుంచి వచ్చాను అన్నాను. పూర్వకాలం అయితే కనుక దాదాపు 20-30 సంవత్సరాలు అనుకుంటా, నేను ఉద్యోగం జాయిన్ అయిన కొత్తలో యమగోళ యమలీలా అని ఒక సినిమా ఒకటి ఉంటుంది. అందులో ఆలీ గారి హీరో. దాంట్లో అయితే కనుక యమలోక నుంచి యముడు చిత్రగుప్తుడు వస్తాడు. పోలీసు ఆయన అయితే కనుక కోట ఏది ఆయన పేరు శ్రీనివాసరావు గారు. ఆయన వచ్చేతే కనుక చిత్రగుప్తుని చూసి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, మీ ఊరేదని అడుగుతాడు. అడిగితే కనుక అక్కడ సమాధానం చెప్తాడు, మా ఊరు యమపురి. దేని మీద వచ్చావున్నప్పుడు చెప్పిదాడు కదా, వాడికి ఏం చేయలేదు తెలియక లోపలికి గొళ్ళును గోలెట్టిపోతాడండి. ఎందుకంటే ఇటు చెప్పే మాట బుర్ర తిరిగిపోతూ ఉంటుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, మీ ఊరు వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కి వెళ్ళాలి అంటాడు ఆయన. మీ ఊరు వెళ్ళాలంటే ఏ బస్సు ఎక్కాలంటే కనుక ఇతర సమాధానం అంటే తెలుసా? బస్సు ఎక్కితే రాదు, బస్సు కింద పడితే మా ఊరు వస్తారంటాడు. అక్కడ చెప్పింది కరెక్టే, ఆన్సర్లన్నీ కరెక్టే, కానీ తానికి మాత్రం ఒక్కసారిగా చెప్తున్నప్పుడు అయితే కనుక ఇతను వినటం మరొకలా ఉంది. ఆ ఊహకు అందని లాంగ్వేజ్ అది, ఆ భాష ఊహకు అందని లాంగ్వేజ్. ఆశ్చర్యంగా అయితే కనుక ఇలా చూస్తూ కూర్చుంటాడు, ఏడు చెప్తా ఉంటాడు, బాబు ఇటెక్కడ దొరికాడు నాకు అనుకుంటాడు. యేసు ప్రభు చెప్తున్నప్పుడు కూడా పిలాతుకి ఏమనిపించుంటుంది? అప్పుడు అడిగాడట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. యేసు ప్రభు ఏం చెప్పాలి? యేసు ప్రభు ఎక్కడి నుంచి, మీ అడ్రస్ ఏంటి అని దగ్గరికి ఏం చెప్పాలి? నేను పరలోకం నుంచి వచ్చాను, నా పేరు అయితే కనుక యేసు, కేర్ ఆఫ్ అయితే కనుక ఎవరు? నా తండ్రి పరలోకమందున సృష్టికర్త అనే దేవుడు అని చెప్పాలి. తట్టుకుంటాడా? ఈయన మొత్తం సింహాసనం దూకేసి పారిపోతాడేమో. కొన్నిటికి నీకు అర్థం కాని ప్రశ్నలకి అడుగుతున్నావు నువ్వు. అవతల వాడైతే నీ ముందు ఎలాంటి వాడో చూసుకోవాలి. ఏదో నువ్వు అడిగిన ప్రతి చిన్ని ప్రశ్నకి, చిలిపి ప్రశ్నకి, పోకిరి ప్రశ్నకి సమాధానం చెప్పడం. చిల్లర ప్రశ్నలకి సమాధానం చెప్తారా? అప్పుడు వీడంటాడంట, యేసు ప్రభు ఆ మాట అడుగుతున్నప్పుడు అంటున్నాడు చూడండి అక్కడ, యేసు అతనికి ఏ ఉత్తరం ఇయ్యలేదు. ఎందుకు చెప్తే కనుక చుట్టు పీక్కుంటాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనుకుంటే యేసు ప్రభు ఏ ఉత్తరం ఇయ్యలేదు. ఎందుకంటే చెప్పిన సమాధానం అతనికి ఎలాగ అర్థం కాదు కనుక పిలాతు అంటున్నాడు యేసుతో, నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవెరుగవా? ఏముందంట? పిలాతు గారికి ఏ అధికారం ఉందంట?
యేసుప్రభుని సిలువ వేయటానికి అధికారం ఉంది. యేసుప్రభుని విడుదల చేయటానికి యేసుప్రభు ఏమనాలి చెప్పండి? యేసుప్రభు మనసులో ఏమనుకుంటాడు? పక్కును నవ్వుకుని ఉంటాడు కదా. ఆయన పక్కును నవ్వుకుని ఉంటాడు కదా. చూసి నా మీదే వీడికి అధికారం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు పిల్ల చచ్చిపోయి ఉంటాడు. ఆ సమయానికి యేసుప్రభు ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఈడు వెళ్తాడు అక్కడికి. ఈడు వెళ్ళేతాడు కనుక ఎరా నీ పేరేంటి అని అడుగుతారు అనుకోండి. సపోజ్ ఈ యేసుప్రభు గుర్తుపడతాడు వాడిని. యేసుప్రభు గుర్తుపడతాడు. అప్పుడు యేసును కూడా వాడు గుర్తుపడతాడు. యేసుప్రభు గుర్తుపడతాడు. లోకంలో ఉన్నప్పుడైతే కనుక నిన్ను చంపడానికి నాకు అధికారం ఉంది, విడుదల చేయడానికి అధికారం ఉన్నవాడు. ఇప్పుడు యేసుప్రభు ఆ సింహాసనం కూర్చున్నప్పుడు ఎదురుగా నిలబడ్డాడు అనుకో, న్యాయమైన తీర్పు కొరకు. అంతే కదా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరము నిలబడే రోజు ఒకటి ఉంది. సో ఆయన ముందు నుంచినప్పుడైతే కనుక ఎవడు పిలాత్ నేను గుర్తున్నానా అంటాడు. ఒకసారి ఊహని పైకి చూసిన తర్వాత నువ్వు ఆ రోజు నా ముందు నుంచున్నా కదా, పిలాత్ కదా అంటాడు. ఎస్ నేనే. నేను ఎవరు ఇప్పుడు అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చావని అడిగావు కదా, నువ్వెవరెవరో అడిగావు కదా, నన్ను విడిపించడానికి శిక్షించడానికి నీకు హక్కు ఉందని అడిగావు కదా, నిజమేనా అంటాడు. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదురు నుంచినప్పుడు ఎరా నువ్వు చేసింది ఏంటి వస్తుందిగా. యేసు మిమ్మల్ని సిలువేసింది వీడేనండి మొత్తం లిస్ట్ చదువుతారు అక్కడ. వీడు చేసిన పని అంతా కూడా వస్తుంది అక్కడ. మరి ఏం చేయమంటారా? ఎవరెవరిని విడిపించాలి ఇప్పుడు చెప్పండి? ఎవరెవరిని విడిపించాలి? జ్ఞానం తక్కువైనప్పుడు, మనకు అవగాహన లేనప్పుడు ఎదుటివాడిని మనం చాలా చులకనగా చూడటం అలవాటండి. వారెవరో తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఏమైపోతుందో తెలుసా? గజగజలు ఆడిపోయే పరిస్థితి వస్తుంది. లోకంలో మనుషులకి ఈరోజు టెక్నిక్ ఎలాగే ఉంది. ఎదుటివాడు ఎవరు, వారికి ఉన్న సామర్థ్యం ఏంటి, వారు తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలియక నోటుకొచ్చుడు వాగేస్తున్నారు. ఆ సమయానికి చుట్టూ నలుగురు ఉన్నారు కనుక మాకైతే బలం ఉందనుకుంటారు. చేతిలో డబ్బులు ఉన్నాయి, ఒంట్లో బలం ఉంది, ఈడంత కొడితే కనుక దిక్కేంటి అనుకునేటట్టుగా. కానీ ఆ ధీరుడే రేపటి దినాన్ని అక్కడ నుంచుని, ఆ లాజరు గారు అక్కడ నుంచినప్పుడు ధనవంతుడు వచ్చి ఉంటాడుగా, మామూలుగా వచ్చారని కూడా తీర్పు. మరి పరదేశంలో ఏం జరిగిందో చూసాం మన పరదేశంలో ఏం జరిగిందో చూసాము కరెక్టే. న్యాయపీఠం మీద ఎదురుగా వచ్చేటప్పుడు ఆ ధనవంతుడు లాజరు గారేమో యేసు కుడిపార్శ్వన కూర్చున్నాడు అనుకోండి. సపోజ్ ఆయన దగ్గర అయితే శాతి తీరుతున్నాడు అనుకోండి. అప్పుడు ధనవంతుడు వచ్చి నుంచుంటాడు అక్కడ. ఏం చేయాలి ఇప్పుడు? ఓయ్ నువ్వు లాజరు కదా, తెలుసు కదా ఆల్రెడీ వాడికి. అప్పుడు లాజరు గారే ఉంటాడు, ప్లీజ్ లాజరు ఒక్కసారి ఒక్క మాట చెప్తే, నువ్వు కనుక ఒక్క మాట చెప్తే కనుక నాకు పని అయిపోద్దాన్ని. నువ్వు ఒక్క మాట చెప్పావా నీ పనివారితోను, నేను ఆకలితో ఉండి రొట్టె బుక్కల కోసం కొట్టుకుంటున్న టైంలో నీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా చెప్పేవరే ఆడు పొద్దున్నే కొంచెం వస్తాడు, ఆడికైతే కొంచెం భోజనం పెట్టి పంపించేయండి ఎందుకని ఒక్క మాట అన్నవా? నా ఒంట్లో బాగోపోతే రోగంతో కురుపులను అయితే కనుక ఆ కుక్కలు నాగుతుంటే కనుక ఎక్కడైనా ఎవరే అక్కడెందుకు పడుతున్నా ఆ కుక్కలు వచ్చి మీద పడుతున్నాయి కానీ మా ఇంట్లో అవసరాల్లో పడుకుని ఒక్క మాట అన్నవా? తీర్పు మనం లోకంలో ఉన్నంతసేపు మాట్లాడే మాటకి రేపటి దినాన జరగబోయేదానికి అస్సలు ఏమాత్రం సంబంధం ఉండదండి. ఇక్కడ నువ్వు గొప్పడు అని నువ్వు అనుకుంటున్నావు, నీ ముందు ఎవరైతే చిన్నోళ్ళు ఉన్నారో వారి ముంచి నువ్వు పెత్తనం చేస్తున్నావు. రేపటి దినాన వాళ్ళు అక్కడ పెత్తనం చేసే పరిస్థితిలో ఉంటారు, నువ్వైతే కనుక అడుక్కునే పరిస్థితిలో ఉంటావు. ధనవంతుడు లాజరు యొక్క స్టోరీ ఇక్కడ ఉన్నంతసేపు ఒకలా ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్యూర్ రివర్స్ అయింది. పిలాతు యేసుప్రభు అనుకున్నప్పుడు యేసుప్రభు అయితే కనుక చేతులు కట్టుకు నుంచున్నట్టు అనిపించింది. ఆయన దీనంగా నుంచున్నాడు. పిలాతు అయితే కనుక అలా నుంచుని గర్వంగా సింహాసనం కూర్చొని రొమ్ము విరుచుకుని ఉంటాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే ఆ స్థానంలో ఆ సింహాసనం మీద యేసుప్రభు కూర్చుంటాడు. ఇప్పుడు పిలాతు ఏమవ్వాలి? అతను తెలియకుండా మాట్లాడు. ఈరోజు లోకంలో మనుషులు అనుకుంటే ఎలాగే చేస్తున్నారు ఉద్దేశంతో యేసుప్రభు చెప్తున్నాడు, ఎందుకు రావి మీకు, ఎందుకు తొందరపాటు పనులు ఎందుకో? ఎదుటివాడికి తీర్పు చెప్పేటప్పుడు మీరు మనిషిని బట్టి ఆకారాన్ని బట్టి రూపుని బట్టి మాట్లాడకండి. ఇదేం చెప్పు మీకు? మనిషిని చూసి వెంటనే వాడైతే కనుక అందంగా ఉంటే ఒక మాట, అందవిహీనంగా ఒక మాట, ఆరోగ్యంగా ఉంటే ఒక మాట, ఆరోగ్యం లేకపోతే ఒక మాట, డబ్బులు ఉంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగా, ఒంటి మీద బట్టలను బట్టి, వేసుకున్న నగలను బట్టి, తిరుగుతున్న కారు మోటార్ సైకిల్ని బట్టి, కట్టుకున్న ఇంటిని బట్టి ఇదే మీరు మనుషులు అంచనా వేసేదే. సమూయేలు ప్రవక్త కూడా దేవుడైతే కనుక చాలా గట్టి హార్డ్ వార్నింగ్ ఇచ్చాడు కదా. నరులైతే కనుక మనుషులు అనుకున్నప్పుడు ఏం చూస్తారట? పై రూపాన్ని చూస్తారు. మరి దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. మీకు హృదయ అంతరంగాన్ని చూసి మాట్లాడగలిగే శక్తి మీకుందా? ఎదుటివాడు మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి ఎగిరిగిరి పని మాట్లాడుతున్నారేంటి? వారి గురించి హీనంగా ఎందుకు చూస్తున్నారు? రేపటి దినాన వాళ్ళే భాగ్యవంతులు. యాకోబు గారు స్పష్టంగా చెప్తున్నారు, ఈ లోకముందు దరిద్రులైన వారు ఎవరైతే ఉన్నారో రేపటి దినాన పరలోకం వాళ్ళు భాగ్యవంతులు. చదివారు కదా 2వ అధ్యాయమా? చూడండి ఒకసారి, ఆ మాటను ఒకసారి మీరు అండర్లైన్ కూడా చేసుకోవాలి, ఎందుకంటే మీకే బాగా వర్తించేది. మిమ్మల్ని దేవుడు ఎలా ఉండమంటున్నాడో చివరికి మీరు ఎలా ఉంటున్నారనే మాటకు వస్తే, ఈ లోకమందు 2వ అధ్యాయమే కరెక్టే. చదవన మొదటి వచ్చి నుంచి చదువుతున్నాను. మీరైతే కనుక ఆ మాటను ఉన్నట్టుగా తెలుగే చదువుతున్నాను కనుక మీకు అర్థమైపోద్దండి. నేను చదువుతున్న మాట చూడండి. నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చుని విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకండి. ఎలాగనగా
బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడట? ఇగో నాలుగైన దగ్గరికి చేతికి 2 ఉంగరాలు ఉన్నాయి. కొంతమంది అయితే కనుక 10,000 కూడా 10 ఉంగరాలు పెట్టుకున్నారండి. పైగా ఇక్కడ ఒక కడియము, ఇక్కడైతే కనుక దీని ఏమంటారు, గొలుసులా ఉంటుంది దాన్ని, ఆ రిస్ట్ చైన్, దాన్ని కూడా వేసుకుంటారు. వేసుకుని మగవాళ్ళు అయితే. ఇక ఆడపిల్ల అయితే పక్క ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు కదా, గంగిరెద్దులేక మొత్తం వాళ్ళకి ఎంత ఉంటే అది వేసేసుకుంటారు అనుకోండి. సరే వచ్చాడు అనుకోండి, మంచి శుభ్రమైన వస్త్రాలు ధరించుకుని మంచి అక్కడికి వస్తే కనుక గబగబా నేను ఏం చేస్తాను, ప్రసంగం మధ్యలో ఆపేసి గబగబా గుమ్మం దగ్గరికి రండి వెంటనే భీమేష్ దగ్గరికి వచ్చి భీమేష్ పైకి లేకి ఇక్కడ కూర్చుంటానని చెప్పి కూర్చోబెట్టడం. ఎందుకని వాడి దగ్గర అయితే కనుక చేతి 2గా ఉంగారాలు ఉన్నాయి, చేతి కడియాలు ఉన్నాయి, అన్ని బంగారమే, ప్యూర్ గోల్డ్. ఈ ప్యూర్ గోల్డ్ ఉన్నవన్నీ అయితే కనుక తీసుకొచ్చే కనుక అక్కడ కూర్చోబెట్టడం తప్పుగా అనుకోకండి. చాలా సంఘాల్లో ఇలాగే జరుగుతుంది. చాలా సంఘాలు ఇక్కడ కూర్చుని మీలో చాలామంది కోపం ఏంటంటే కనుక నేను ఇన్ని పెట్టుకొచ్చినప్పుడు కూడా పట్టించుకోరేంటి అనుకుంటూ ఉంటారు. చాలామంది అయితే ఇంట్లో ఉన్న ఆఖరి బొట్టు అన్నట్టుగా అయితే కనుక మొత్తం దాంట్లో ఏముందో బంగారం చిన్న గొలుసుతో సహా వేసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఎంత బంగారం వేసుకుంటే కనుక నాకు అంత గౌరవం వచ్చుద్దని. వాళ్ళ దరిద్రం ఏంటంటే కనుక ఇదేమో వాళ్ళకి పూర్తి విరోధంగా ఉంటుంది. ఇక్కడ ఇలా వచ్చిన వాళ్ళకి అయితే కనుక ఇక్కడ చీకొట్టడమే తప్ప, వాళ్ళకి తిట్టడమే సరిపోతుంది తప్ప వాళ్ళకి ఏం మెప్పు పొందదు. మరో చోటుకి వెళ్తే మీకు చాలా గౌరవం ఉంటుందండి. మీరు కనుక చక్కగా ముస్తాబయ్యి అందంగా అలంకరించుకుని మంచి కారులో అయితే కనుక మరొకటి వేసుకొని మీరు కనుక మీ ఒంటి నిండుగా బంగారు నాబలో పట్టు చీర కట్టుకుని వెళ్ళారనుకోండి, కొన్ని చోట్ల మిమ్మల్ని చక్కగా రెడ్ కార్పెట్ పరిచి రాగానే మైక్ కూడా ఇస్తారు మీకు. ఓ పాట పాడడానికో, ప్రార్థన చేయడానికో, సాక్ష్యం చెప్పడానికో. ఎందుకంటే మిమ్మల్ని చూడంగానే వాళ్ళకైతే కనుక మీ వల్ల వాళ్ళకి ఏదైనా ప్రయోజనం కలుగుతున్న ఉద్దేశంతో చేస్తారే. 100కి ఆల్మోస్ట్ 99 సంఘాలు ఇలాగే ఉన్నాయి. ప్రపంచంలో అయితే కనుక ఇలాగే ఉన్నాయి. ప్రపంచంలో ఇలాగే ఉన్నాయి. వాళ్ళకే కుర్చీలో ఇది వాక్యం ఇవాళ కొత్తగా చెప్పట్లేదు. ఇది 2000 సంవత్సరాల క్రితమే యాకోబు గారు కూడా ఈ పత్రిక రాసినప్పుడు అయితే కనుక ఆయన అదే అంటున్నాడు. చూడండి, ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు వారి పక్కనే మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు కూడా లోపల వచ్చిన ఎడల మీరు వెంటనే ఇమీడియట్గా మీరు చేసే పని ఏంటి, ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలం మందు కూర్చోమని స్టేజ్ ఎక్కిస్తాం. మీరు ఇక్కడ మంచి స్థలం మందు కూర్చున్నామని చెప్పి ఆ దరిద్రుడితో ఏం చెప్తారట, లోపలికి రాకు, వాసన వచ్చేటట్టున్నావు, ఆ గుమ్మములు అక్కడ కూర్చో, వినపడుద్ది, మైక్ శబ్దం వినపడుద్ది, పలహారం వచ్చినప్పుడు కొన్ని పెట్టిస్తాలే, ఎక్కడ లోపల కూడా రాను. మీరైతే కనుక అక్కడ కూర్చోమని మీరు చెప్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు, మీ మనస్సుల్లో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారు గుదురు కారా. విమర్శ అంటే న్యాయం తీర్చడం అని. మీరైతే కనుక ఇలాంటి న్యాయం తీరుస్తున్నారు కదా. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసముందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు మిమ్మును ఏర్పాటు చేసుకోలేదా. ఈ లోకంలో ఎవరైతే కనుక మీరు దరిద్రులుగా ఉన్నారని మీరు అనుకుంటున్నారో రేపటి దినాన్ని అయితే కనుక వారిని విశ్వాసంతో భాగ్యవంతులుగా దేవుడు తన సన్నిధిలో ఉంచుతాడు. అవును అనటానికి యేసుప్రభువు వారే స్వయంగా చెప్పిన లోకసువార్త 16వ అధ్యాయంలో భాగం ధనవంతుడు లాజరు గురించి. మీరు ధనవంతుల గురించి మీరు గొప్పగా మాట్లాడుతున్నారు కదా, కానీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు చూడండి అక్కడ. అయితే మీరు దరిద్రులను అవమానపరుచుదురు, మరి ధనవంతులు మీ మీద ఏం చేస్తున్నారు, కఠినముగా అయితే అధికారం చూపిస్తారు. వాళ్ళు అలా మాట్లాడరు. ఓయ్ పాస్టర్ గారు ఒకసారి సాయంత్రం ఇంటికి రండి, వాళ్ళు ఫోన్ చేస్తారు. వాళ్ళ ఇంటి ప్రార్థనకి రారండి, వాళ్ళు పిలిపించుకుంటారు. చాలా చోట్లకైతే కనుక నేను కూడా చాలాసార్లు వెళ్ళాను కూడా. అలాగా వాళ్ళు సన్నిధిలోకి వస్తానికి వాళ్ళకి నామోషి, వీళ్ళొచ్చి మేము కూర్చోవాలంటే పిలిస్తే కనుక పాస్టర్ వస్తారు కదా, ఇంత పడెత్తే చాలు. వాడు కానుక ఇస్తానంటే కనుక ఆ పాస్టర్ వస్తాడు కదా ఉద్దేశంతో. తొలి నెలలో నేను అలాగే వెళ్ళాను, నాకు అర్థం కాలేదు ఆ రోజు. వాళ్ళు ఎందుకు నేను అడిగాను, నాకు తెలియకైతే కనుక వారం రావచ్చు కదండి, ప్రార్థనకి రావచ్చు కదంటే కనుక వద్దామండి పాస్టర్ గారు వద్దాడు. తర్వాత తీరికైతే కనుక ఒక సమయంలో అయితే కనుక కూర్చున్నప్పుడు మాట్లాడుతున్న సందర్భంలో అయితే కనుక వాళ్ళ ఆవిడ చెప్తుంది, అక్కడికి రావడానికి ఆయనకైతే కొంచెం నామోషి అండి, అక్కడ అందరూ కూడా లేబర్ ఉంటారు కదండి, ఆ లేబర్ మధ్యన కూర్చోవటం అంటే ఆయనకేమో కొంచెం కష్టమండి. అది కాక కొంచెం కొంచెం బాగాలేదులేండి, వాతావరణం కూడా బాగాలేదు, దీనికండి ఇబ్బంది అండి. అలాగా అయ్యయ్యో అనవసరంగా ఎన్నాళ్ళు వచ్చాను కదా ఉద్దేశంతో వెంటనే ఆ క్షణం నుంచి అయితే కనుక అక్కడి నుంచి మనం కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే ఈసారి వాళ్ళు అడిగారు అనుకో, నాకు కూడా అండి మేడలు మిద్దెలు అంటే కనుక నాకు కొంచెం ఎలర్జీ అండి, ఆ ఏసీ అండి నాకు పడదండి, ఫ్యాన్ గాలి నాకు కుదరదని నేను చెప్పాలి. అంతేగా లోకంలో మనుషులు వారు మీ మీద ఏం చేస్తారట, కఠినముగా మీకైతే కనుక వాళ్ళైతే అధికారం చూపిస్తారు. మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, దూషించాలనుకుంటారు. మీరు ఒక పాట పాడిన చులకన చేసి మాట్లాడేది వేరే గర్వం ఉంటుంది వాళ్ళకి. ఆ ధనవంతులు అనుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక ఎవరైనా మీలాంటి వాళ్ళు ఏదైనా చేశారనుకుంటే, మళ్ళాంటి వాళ్ళు వెళ్ళారనుకుంటే కనుక వాళ్ళకి ఒక చులకనమైన చూపు వెంటనే మనకు పెట్టబడిన శ్రేష్టమైన నామాన్ని కూడా అయితే కనుక వాళ్ళు దూషిస్తారట. సపోజ్ నేనైతే కనుక డేవిడ్ అని పెట్టుకున్నాను అనుకోండి, నా పేరు డేవిడ్.
ఇక్కడ కూర్చున్న మీరైతే కనుక ఏదో దేవుని పక్షంగా బైబిల్లో ఉన్న పేర్లు చాలామంది పెట్టుకుంటారు. ఒక మరియమ్మ గారనో మార్తమ్మ గారనో వాళ్ళు పెట్టుకుంటారు అనుకోండి. ఆ ధనవంతులు మిమ్మల్ని పిలిచే పిలుపు ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. ఎలా పిలుస్తారు? నాకంటే చిన్నాళ్ళు అనుకోండి, నేను చూసేమంటారు, అయ్యగారు వందాలండి, డేవిడ్ గారండి. చెప్పేటప్పుడైతే కనుక డేవిడ్ గారు వస్తున్నారు, డేవిడ్ గారు. ధనవంతులు అయితే ఏమంటారు? ధనవంతులు అయితే ఏమంటారు? ఒకవేళ మీరు మరియమ్మ గారు అనుకోండి, సపోజ్ మీ పేరు, వాళ్ళేది అయ్యి వసాయి మరియమ్మ, నీకే సిగ్గు ఇగ్గో లేదంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలాగా? అంతే కదా. వాళ్ళ దగ్గర పనిచేసే పనివారందరూ కూడా వీళ్ళు చేసే తప్పుడు పనులు ఏంటో, దరిద్రమైన పనులు ఏంటో పెట్టుకునే పేర్లు అయితే కనుక ఇవే. పైగా కొంతమంది యేసు అని పేరు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ యేసుని పిలవాలంటే వాడు ఎలా పిలుస్తాడు? రే ఎక్కడున్నారా, యేసుకెళ్ళరా? దేవుడి చేత ఒకళ్ళ పరిశుద్ధమైన పేరు అనుకున్నప్పుడు మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారట? దూషిస్తారు. వాళ్ళకి లోకువ. ఎందుకంటే కనుక మీరు దరిద్రులు కదా, మీరైతే కూలీలు కదా, మీరైతే కనుక అడుక్కున్న వాళ్ళు కదా, వాళ్ళకైతే కనుక లోకువ. ఇలాంటి వారిక దేవుని సన్నిధిలో చోటు. ఇవన్నీ ఒక ఎత్తైతే కనుక యేసుప్రభువారి శిలువ శిక్ష దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన విధించే తీర్పు. ఒంటరివాడు కదా, ఎవరు లేరు కదా, ఎవరు లేరు కదా, ఒంటరివాడు అన్న ఉద్దేశంతో కొడితే ఏంటి, తిరిగితే ఏంటి? కొడితే ఎవడు అడుగుతాడు? అందుకని 40 కొరడ దెబ్బలు కొట్టించాడు పిలాతు. వాళ్ళు తృప్తిపరచడం కోసం ఎదురుగా ఎవరైతే జనం ఉన్నారో, ఆ యాజకులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో, యూదుల కొరకు, వాళ్ళు సంతోష పెట్టడం కొరకు, వాళ్ళు సంతోష పెట్టడకు మనస్సు కలవాడే. పలికేటప్పుడైతే కనుక ఫైనల్ వర్డ్ ఏంటి? ఎక్కడ చదవాలన్నమాట? వారిని సంతోష పెట్టుటకు. మార్కు సువార్త 15వ అధ్యాయము 14 వచనం చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 14 వచనం. వారు 13 నుంచి వారు వారిని సిలువ వేయమని మరి కేకలు వేసిరి. అందుకు పిలాతు అతడు ఏ చెడు కార్యము చేసినని వారిని అడగగా వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలేశారు. వాళ్ళేమో చంపే 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 అంటున్నారు. ఎందుకు అన్నాడు ఇతను. 1కి 4 సార్లు అడిగాడు. ఎందుకు ఇతను ఏం చేస్తాడు, ఎందుకు ఏం చేస్తాడు? కుదరదా, ఏం మాట్లాడకుండా ముందు చంపేయండి, ముందు చంపేయండి, తర్వాత చూద్దాం. అప్పుడు ఆయన ఏం చేశారట? పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడే. ఎవరు సంతోషపెట్టాలనుకున్నాడు ఈయన? జనసమూహమును సంతోషపెట్టడం. న్యాయం తీర్చేవాడు జనసమూహమును సంతోషపెడతాడా? కోర్టులో ఉన్న జడ్జి గారు ఎప్పుడు కూడా మనుషుల యొక్క ఎమోషన్స్ బట్టి తీర్పు తీర్చరు. తెలుసా? మన భారతదేశ న్యాయశాస్త్రం అనుకుంటే మోషే ధర్మశాస్త్రం అని కనుక మీరు అనుకునేటట్టయితే రోమిల న్యాయశాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనుషుల ఎమోషన్స్ బట్టి తీర్పు తీర్చకూడదు. అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కనుక ఎక్కువ మంది చెప్పిన తీర్పు తీర్చకూడదు. వీళ్ళైతే ఇద్దరే ఉన్నారు కదా, ఒంటరిది వచ్చింది కదా, పాపం తనకు అన్యాయం జరిగిందని. ఇక్కడైతే మంత్రి గారో పోలీసు అయినో లేదా కలెక్టర్ గారో వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎవరో ఒకడైతే ఈమెను పాడు చేస్తాడు, ఈవిడ ఒంటరిగా చెప్తుంది, వీళ్ళు ఇంతమంది ఉన్నారనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఉన్నారని తీర్పు చెప్పకూడదు. న్యాయం అంటే చెప్పాలి, న్యాయం అంటే చెప్పాలి. కానీ మన భారతదేశం ఈరోజు ఏమైపోయిందో తెలుసా? రాసిన వాళ్ళు మంచి రాజ్యాంగం రాశారండి, మన భారతదేశపు రాజ్యాంగం మంచిగా రాశారండి, మన న్యాయశాస్త్రం కూడా అంతకంటే ఉన్నతమైన న్యాయశాస్త్రం కూడా మనకి ఇచ్చారండి. ఎందుకంటే అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఏవైతే కనుక వాళ్ళు కలెక్ట్ చేసుకున్న బైబిల్లో నుంచే. ఇప్పుడు 3500 సంవత్సరాల క్రితమే ఆ రోజైతే కనుక ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు మోషే గారు చెప్పింది ఈరోజు మన తొలి పాఠ్యాంశం ఏంటి? ఆ పాఠ్యాంశం చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 16వ వచనం ఆ పారాగ్రాఫ్ చదువుతున్నాను చూడండి. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుష్యునికి వాని సహోదరునికి వాని యొద్ద పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు చెప్పాలి. మోషే గారు అయితే కనుక ఇశ్రాయేలీ జనాంగం 6 లక్షల మంది ఉంటే 6 లక్షల మందికి ఈయన మోషే గారు అయితే కనుక సుప్రీం జడ్జిగా ఉన్నారు. వాళ్ళలో 1,00,000 మందికి 1,00,000 మంది చొప్పున అయితే కనుక మళ్ళీ కొంచెం హైకోర్టు జడ్జెస్ ఉన్నారు వాళ్ళకి. వాళ్ళలో 1000 మందికి 1000 మందికి చొప్పున కూడా అయితే కనుక మళ్ళీ లోకల్ జడ్జెస్ ఉన్నారు, జిల్లా జడ్జిల కింద. వాళ్ళలో 100 మందికి జడ్జెస్ ఉన్నారు. 10 మంది కూడా ఒక జడ్జి చొప్పున అయితే కనుక ఆ రోజు మోషే ఏర్పరిచాడు. 10 మందికి ఒక వ్యక్తి, 100 మందికి మళ్ళీ ఈ 10 మంది అయితే కనుక 100 మంది కలిపి ఒక మళ్ళీ ఇంకొక వ్యక్తిని, ఇట్లా ఆయన అయితే కనుక హైరార్కీ ప్రకారం అయితే కనుక వాళ్ళకి న్యాయాన్ని తీర్చాలని చెప్పాడట. ఆ న్యాయాన్ని తీర్చాలని చెప్పి వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ, మీరు తీర్చే తీర్పు ఎలా ఉండాలో తెలుసా? న్యాయము చొప్పున. అంతేగాని ఎలా ఉండకూడదు? తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినాలి. అందుకని న్యాయదేవత అనుకున్నప్పుడు కోర్టులో ఉన్నప్పుడు ఆ న్యాయదేవత బొమ్మ అక్కడ పెట్టి చేతిలో ఒక తక్కిడి పెట్టి ఆవిడ కళ్ళుకి ఏం చేస్తారు తెలుసా? గుడ్డగట్టేస్తారు. అంటే మనుషులు చూస్తే మీరు తెలియకుండానే వారి వైపు వెళ్ళిపోతారు. వాళ్ళు అందంగా ఉంటే కనుక తెలియకుండా మరులు గొల్పబడతారేమో. వాళ్ళు ధనవంతులైతే కనుక మీరైతే కనుక లంచగుండులుగా మారి వాళ్ళ దగ్గర ధనం తీసుకోవడానికి కక్కుర్తి పడతారేమో. వాళ్ళు బలవంతులుగా ఉన్నారని చూసి వారు భయపడతారేమో. మీరు లోకంలో మనుషులు చూడంగానే తెలియకుండా మనకు ఒక భావం వస్తుంది. మీకు కలిగిన ఈ భావాన్ని బట్టి న్యాయం తీర్చకండి. న్యాయం ఎప్పుడు కూడా న్యాయంగా ఉండాలి.
అది అల్పుల గనుల అన్న సంగతి మీరు చూడకూడదు. మీరు తీర్పు తీర్చినప్పుడైతే మాత్రం స్ట్రిక్ట్గా ఉండాలి కదా, న్యాయమే మీరు తీర్చాలి. ఎందుకంటే మీరు తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనుషుని ముఖము చూసి భయపడకండి. 10 మంది ఉన్నారు కనుక మీరు కంగారు పడకూడదు. అక్కడ 1000 మంది చేరుకున్నారన్న ఉద్దేశంతో వాళ్ళ ఎమోషన్స్తో మీకు సంబంధం ఉండకూడదు. గొడవ పెట్టారని కాదండి, అక్కడ తీర్చేటప్పుడైతే మాత్రం వీళ్ళ పక్షాన న్యాయం ఉందా లేదా, వీళ్ళ పక్షాన న్యాయం ఉందా లేదా అది మాత్రం చూడాలి తప్ప మనుషులు బట్టి మీరైతే కనుక చేయకండి. ఇదే న్యాయ సూత్రాలు ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని దేశాల్లో కూడా ఇలాగే ఉంటాయి. నాగరికత తెలిసిన దేశాలు, మరి మతం మత్తులో మూర్ఖంగా ఉన్న దేశాలకైతే ఇవి తెలియదు. కానీ ఏదో ఇస్లామిక్ కంట్రీస్లో అయితే కనుక ఎలాంటి న్యాయం ఉంటుందని చెప్పలేను. కానీ మిగతా ఎక్కడైతే కనుక యేసును ప్రకటించబడిన ప్రతి దేశంలో కూడా, యేసును బట్టి రాజ్యాంగం రాసుకున్న ప్రతి దేశంలో కూడా, సర్వమానవత్వం ఒకటే అనుకున్న ఈ ప్రతి దేశంలో కూడా ఎలాంటి న్యాయ సూత్రాన్ని అనుసరిస్తారు. కాబట్టి మనుషుల ముఖము చూసి కాకుండా మీరైతే మాత్రం న్యాయంగా తీర్చండి అన్నాడు. కానీ పిలాతు తీర్చిన తీర్పు ఎవరిని సంతోషపెట్టాలనుకున్నాడట అంటే ఎదుటివాడిని సంతోషపెట్టడం కోసం తీర్పు. బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేసినప్పుడు హేరోదు రాజు తీర్పు చెప్పాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ యొక్క తలని మీరేం చేయాలి, నరుకొచ్చాను అని. ఎవరిని సంతోషపెట్టడానికి? న్యాయమా? ఏం చేశాడు? అంతకి బాప్తిస్మిచ్చి యోహాను చట్టపరంగా ఆలోచిస్తే కనుక ఏమన్యం చేశాడు? ఏం చేశాడు? దేశద్రోహమా, రాజద్రోహమా, లేకపోతే కనుక ఇంకోట ఏం చేశాడు ఆయన? అని చేసింది ఏమీ లేదు. కేవలం న్యాయం చెప్పడం, తప్పు అని చెప్పడం, చేసిన తప్పును తప్పు అని చెప్పడం. మీ ప్రవర్తన సరిగా లేదు, సరిదిద్దుకోండి. నలుగురికి మీరు ఆదర్శంగా ఉండవలసిన వారు. మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకోవాలని కోరుకోవాలి. మీరే తప్పు చేస్తే ఎలా? మీ పిల్లలకి చెప్పరా? మీ ఇంట్లో మీ భర్తకో భార్యకో మీరు చెప్పరా? మీ తల్లిదండ్రులకో మీ అన్నదమ్ములకు వచ్చినప్పుడు వాళ్ళు చెడు తిరుగుతుంటే కనుక సరిచేయడానికి మీరు చెప్పరా? ఇలా చెప్పడం కూడా తప్పే. ఆ రోజైతే కనుక తనతో పాటు ఉన్నవారందరూ కూడా సంతోషింప చేయడం కోసం హేరోదైతే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల కొట్టేసినట్టు. ఈ పిలాతు దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ఆ రోజు వచ్చి యేసుప్రభుని చంపేమని ఎవరైతే ద్రోహులు మాట్లాడుతున్నారో, దొంగలు మాట్లాడుతున్నారో వాళ్ళని సంతోషపెట్టడం కోసం. ఇంతకీ సంతోషపెడితే ఏమొస్తుంది? తన పదవికి డోకా లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్లో అయితే కనుక వాళ్ళు ఓట్లు వేస్తారు. మాట అర్థమవుతుందా? ఆ రోజు జబ్బే 2000 సంవత్సరాల క్రితం ఏ జబ్బు అవుతుందో ఈ రోజు కూడా ప్రపంచంలో ఇదే జబ్బు ఉంది. వాళ్ళ మనుషులు మెజారిటీ ఎవరైతే ఉన్నారో వారి పక్షాన్ని కనుక మనం ఉంటే, వాళ్ళు కోరిన కోరికలు ఎలాంటి గొంతెమ్మ కోరికలైనా కానీ వాళ్ళు తీర్చినట్లయితే కనుక వాళ్ళు కోరికలు తీరుస్తున్నామన్న ఉద్దేశంతో ఈరోజు మనకు ఓట్లేసి మనం గెలిపిస్తారనేది నమ్మకం. ఈరోజు మన దేశం అంతా కూడా ఇదే కదండి. మత రాజకీయాలు ఉన్నాయి ఈరోజు, కుల రాజకీయాలు ఈరోజు ఉన్నాయి, వర్గ రాజకీయాలు ఈరోజు ఉన్నాయి. ఏదైతేనే వాళ్ళు కోరుకుందో మనం చేసేస్తే, వాళ్ళు కోరుకుందే వాళ్ళు ఇష్టపడుతున్నారు, ఎందుకు వాళ్ళు కనుక సమర్థించుకున్నాం అనుకో వాళ్ళు గ్రూప్ ఓట్లని మనకు వచ్చేస్తాయి, ఆ కులం ఓట్లని మనకు వచ్చేస్తాయి. ఇంతేగాని చేసేది మంచిగా చెడ్డ అనే సంగతి తెలియదండి. ఇది న్యాయమా అన్యాయమైన సంగతి కూడా తెలియదండి. ఇప్పుడు అమెరికా ఎలక్షన్లు అయితే కనుక ఈ సంవత్సరం జరుగుతాయండి. డిసెంబర్లో అయితే కనుక జరుగుతాయి. నవంబర్ డిసెంబర్కి వచ్చినప్పటికల్లా జరుగుతాయి 2024 సంవత్సరంలో. ఆ జరిగే ఎలక్షన్లు అయితే కనుక అక్కడ ఉన్న జో బైడెన్ అనుకున్న ఆయన నెక్స్ట్ అయితే కనుక వాడు ఎలక్షన్లో గెలవాలనే ఉద్దేశంతో ఇప్పటికి ప్రెసిడెంట్ అండి ఆయన. ఇప్పుడు దేశాధ్యక్షుడు ఉన్నారు, రెండోసారి కూడా పోటీ చేసే ఛాన్స్ వాళ్ళకి ఉంది. అందుచేత నెక్స్ట్ ఎలక్షన్లో గెలవాలనుకుంటే ఏం చేయాలనుకుని చెప్పి ఆ దేశంలో అయితే కనుక విచ్చలవిడి శృంగారం. అక్కడైతే కనుక పెళ్ళిళ్ళతో సంబంధం లేకుండా అయితే కనుక వాళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకుని ఈ ఏమన్నా అక్కడ బంధాలకి బద్దులు అవ్వటం వాళ్ళకి ఇష్టం లేదు. కేవలం శారీరక కోరికలు, కొన్నాళ్ళు అయితే కనుక సుఖ సంతోషాలు, కొద్దిసేపు అయితే కనుక ఆనందం కోసం అన్నట్టుగా వాళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారని. అది ఆ దేశంలో మెజారిటీ ప్రజలు అయితే కనుక ఒప్పుకోవట్లేదు. ఉంటారు, అన్ని దేశాల్లో కూడా ఈ దరిద్రులు ఉంటారు కదా, మన దేశంలో కూడా ఉన్నారు కదా. ఆడమగ పెళ్లి చేసుకోవటమే కాదు, ఆడోళ్ళని మగోళ్ళు కూడా చేసుకోవచ్చని మన కోర్టులు కూడా, మన సుప్రీంకోర్టు కూడా అయితే కనుక జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఏంటంటే విపరీతం. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఇచ్చేస్తే పోయేదానికి వాళ్ళు చెప్పిన మాట వినరు. వాళ్ళు పోతే పోతారు, మనకెందుకు, వాళ్ళకి అనుకూలంగా ఉంటే కనుక ఓట్లు గుద్దేస్తారన్న ఉద్దేశంతో అయితే కనుక ఏ రాజకీయ పార్టీ అయినా ఏ దేశమైనా ఎలాగే చేస్తుంది. ప్రభుత్వాలు అయితే కనుక ఈ విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేసే పరిస్థితి వస్తుందండి. దానికోసం అయితే కనుక తీర్పులు తీర్చే జడ్జిలను కూడా వాళ్ళు ప్రలోభ పెడతారు. ఆ జడ్జిలు కూడా అయితే కనుక వాళ్ళు కొనేస్తేనే కానీ వాళ్ళు అయితే కనుక వాళ్ళు చెప్పిన పని చేయించడానికి. ఎందుకంటే ఆ ఓట్లు వస్తే అధికారం నిలబడుతున్న ఉద్దేశంతో ఎవరైనా అదే పని చేస్తారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే. ఇప్పుడు అమెరికా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జో బైడెన్ అనుకున్నవాడైతే కనుక అదే చేస్తున్నాడు. ఇక అబార్షన్లకి చట్టబద్ధం చేశారట. మీరు కడుపులు తెచ్చుకోండి, ఏం ప్రాబ్లం లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపులు తెచ్చేసుకోండి అంతే. ఇక మిమ్మల్ని ఎవరు అడగరు ఎందుకు వచ్చింది కడుపు, ఎవరెవరో వచ్చింది, ఇది తప్పు మంచి అని ఎవరు చెప్పరు. మీరు అబార్షన్లు అయితే కనుక చట్టబద్ధం చేసేస్తాను, తద్వారా మీరైతే కనుక మీ విచ్చలవిడి కోరికలు అయితే తీర్చుకోవచ్చు, ఉంటే ఉండొచ్చు, ఉంచుకోవచ్చు, తీసేసుకోవచ్చు.
దీనికోసం అక్కడైతే పెద్ద గొడవ అయిపోతుందండి. అక్కడ పెద్ద గొడవ, ఎరా నీకేం పోయేకాలం వచ్చింది, ఇదేం చట్టవరా అని అడిగితే కనుక అక్కడ వాడు ఆడేవాడిని తెలుసా, నాకు ఓట్లు కావాలి. ఇప్పుడు అది చేయట్లేదనే ఉద్దేశంతో మా పార్టీ ఓడిపోతుంది, అందుచేత ఓట్ల కోసం ఇలా చేసేస్తాం కదా. మన దేశంలో ఒక టైప్ ఆఫ్ దౌర్భాగ్యం, ఇంకో దేశంలో ఇంకొక టైప్ ఆఫ్ దౌర్భాగ్యం. ఆ రోజు అయితే కనుక యేసు ప్రభు కాలంలో ఇంకొక దౌర్భాగ్యం. ఆ పిలాతు యొక్క పదవి కాపాడుకోవాలి, హేరోదు యొక్క పదవి కాపాడుకోవాలి, ప్రధాన యాజకుల యొక్క పదవి కాపాడుకోవాలి. యేసు ప్రభు ఉన్నంతసేపు అదైతే కనుక దక్కదు. వాళ్ళ పదవులు కాపాడుకోవాలనుకుంటే కనుక యేసు ప్రభుని చంపేయాలి. ఈ ఒకరికొకరు దొంగలు సాయం చేసుకోవటం, నువ్వు చెప్పిన పని చేస్తాను, నాకైతే నువ్వు సాయం చేయి, ఇచ్చిపుచ్చుకోవడం కదా ఈరోజు అందరూ కూడా. ఇలాంటి పరిస్థితి ఆ రోజు ఉత్పన్నమైందట. వాళ్ళు చేసినందుకైతే కనుక వాళ్ళు చేసిన పని వలన, ఆ పొరపాటు వలన ఎవరు చనిపోయారు? సాక్షాత్ యేసు ప్రభు అయితే కనుక సిలువకి ఎక్కించి ఘోరంగా చంపేస్తారు. యేసు ప్రభు అయితే కనుక నీచమైన తీర్పు. మనుషులను సంతోష పెట్టడం కోసమైతే వారు అయితే కనుక అక్కడ వాళ్ళందరినీ జన సమూహమును సంతోష పెట్టుటకు మనసు గలవాడు. నిజంగా మనం కూడా అంతే. ఈరోజు మన చుట్టూ జరుగుతుంది కూడా ఏమీ తేడా లేదండి. ఈరోజు ఒకళ్ళు మన ప్రజాప్రతినిధులు అనుకున్నా, రాజకీయవేత్తలు అనుకున్న, నాయకులు అనుకున్నా, చివరికి అధికారులు అనుకున్నా, లేకపోతే కనుక కోర్టులో ఉన్న జడ్జిల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనుషులు సంతోష పెట్టడం కోసం ట్రై చేస్తున్నారు. ఎక్కువ మందిని సంతోష పెడితే మనకి ఎక్కువ ఓట్లు వస్తాయి. సో ఎక్కువ జనాభా ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉండటం కోసం ఈరోజు అన్ని విధాలుగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. చివరికి కోర్టులు కూడా చివరికి కనుక అదే నిర్ణయం తీసుకుంటుందండి. వాళ్ళని చట్టాన్ని బట్టో, న్యాయాన్ని బట్టో, లేకపోతే కనుక ఉన్న తీర్పును బట్టి ఇలా చూడట్లేదండి. వాళ్ళు ఎక్కువ మంది ఏం కోరుకుంటే వాళ్ళ యొక్క ఇదిని కోసం, అందుకోసం వాళ్ళు లంచాలు తీసుకోవచ్చు, అందుకోసమైతే కనుక దుర్విమానాన్ని చూపించవచ్చు, కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పి మావాడే కదా అని ఉద్దేశంతో కనుక వాళ్ళకి అనుకూలంగా తీర్పులు చెప్పే పరిస్థితి ఈరోజు లోకంలో ఉందండి. ఈ తీర్పే ఒకప్పుడు యేసు ప్రభుని చంపేసింది. ఇలాంటి తీర్పులే ఒక 6 నెలల క్రితం అయితే కనుక మన దేశంలో కూడా తీర్పులు చెప్పారు. మన వేసవకాలం అయితే కనుక జరిగిన తీర్పు మణిపూర్లో అయితే కనుక అల్లర్లో జరిగింది తెలుసా. దాదాపు 3 నెలల పాటు అయితే కనుక అక్కడంతా కూడా రగిలిపోయిందండి. ఎంతోమంది ఆడపిల్లలు అక్కడైతే కనుక మానభంగాలు చేశారు. ఎంతోమందిని అయితే కనుక దారుణంగా ఘోరంగా చంపేశారు. ఎన్నో ఇళ్ళు తగలబెట్టేశారు. ఊళ్ళకి ఖాళీ చేసుకుని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. తెలుసా మీకు? ఆ మణిపూర్లో అల్లర్లు అనుకున్నప్పుడు ఆ రోజు టీవీలు చూసినప్పుడు 2 ఆడపిల్లని అయితే కనుక బట్టలు లేకుండా ఊరేగింపు తీసుకుంటే వెళ్ళారు, చూశారు కదా. దాదాపు 2000 మంది గుంపు ముష్కర మోక అంటారు కదా. ఆ ముష్కర మోక అయితే కనుక ఆ 2 ఆడపిల్లని మరి వాళ్ళ చెల్లెలకో, వాళ్ళ తల్లులకో, వాళ్ళ కూతురికి జరిగితే ఏమవుతుందో తెలియదు కానీ వస్తుందండి. దేవుని తీర్పు కూడా కరెక్ట్గా అలాగే ఉంటుంది. కంటి కన్ను పంటికి పన్ను మనం చేయొద్దు. కానీ దేవుడైతే కనుక నువ్వు ఎట్టి కొలతతో కొలుస్తావో అట్టి కొలతతోనే అనుగ్రహించబడింది చెప్పాడు కనుక ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు అదే జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే కనుక అలాంటి దుస్సాహానికి అయితే కనుక సాహసించారో, వాళ్ళు పాల్పడ్డారో ఖచ్చితంగా దేవుడు శిక్ష విధిస్తాడు. కానీ ఇంతకీ అక్కడ జరిగింది ఏంటి? అసలు ఒకరికొకరైతే కనుక అంత దారుణంగా ఎదుటివాడు ఆడపిల్లని ఇలా చేయాలి, వారిని పాడు చేయాలి. ఏదో చెప్పినప్పుడు మీ టీవీలో కూడా చూపించినట్టున్నాను కదా. ఆమె అయితే కనుక దాదాపు ఒక 18 సంవత్సరాలు ఉన్న ఆడపిల్ల, 20 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్ల అయితే దాదాపు 40 మంది కంటే ఎక్కువ కంటిన్యూస్గా అయితే కనుక ఆమెను మానభంగం చేశారని ఆమె నోటి బట్టి మీరే విన్నారు. సో ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటే తెలుసా, ఇదేంటండి ఇంత దుర్మార్గత్వం ఏంటి? యేసుప్రభు ఆ రోజు దగ్గర యెరూషలేము కుమార్తెలతో ఒక మాట చెప్పాడండి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం మీరు ఏడవకండి. ఎవరికోసం ఏడవాలి? మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు ఆయన. ఈ మాటకి అర్థం చాలామందికి తెలియలేదండి. ఈ మాటకి అర్థం చాలామందికి తెలియదు. ఎందుకంటే లోకం తీర్చే తీర్పులు అలా ఉన్నాయి, కోర్టులు తీర్చే తీర్పులు అలా ఉన్నాయి. రాజకీయవేత్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పార్లమెంటో అసెంబ్లీ అనుకున్నప్పుడైతే వాళ్ళు చేసే చట్టాలు కానీ, వాళ్ళు తీర్చే తీర్పులు చివరికైతే కనుక మనకైతే కంఠశోషంగా మిగిలిపోయే పరిస్థితి వస్తుందండి. మన గుండె కోత అండి, కడుపు కోతలు అంటారు. మన పిల్లలకి హాని కలుగుతుంది, కట్టుకున్న వాళ్ళకి హాని కలుగుతుంది, మన ప్రాణాలకు కూడా ఈరోజు అయితే విలువలేని పరిస్థితులకు ఈరోజు రాక వెళ్ళిపోద్ది. అందుకని ఈ మాట చదువుతున్నప్పుడు ఎలా ఉందంటే, పోయిన సంవత్సరం 2022 సంవత్సరంలో సుమారుగా ఏప్రిల్ అనుకుంటా, అక్కడున్న మణిపూర్ హైకోర్టు అయితే కనుక తీర్పు ఇచ్చిందండి. అంటే హైకోర్టు అంటే కనుక జడ్జి గారని, ఆయనే మానవ మాత్రుడేగా. మరి ఆయనకి ఏమో వచ్చిందో, బంధుప్రీతిని బట్టో, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో ఏదొచ్చిందో, లేకపోతే లంచం తీసుకున్నాడో మరొకటి చేస్తాడో తెలియదు. కానీ ఆయనైతే మాత్రం ఒక తీర్పు చెప్పాడు. ఆయన అక్కడ తీర్పు చెప్పినందుకు ఆయన తీర్చిన తీర్పు పెద్ద అల్లకల్లోలం అయిపోయింది. అల్లకల్లోలం అంటే కనుక 100,000 మంది చచ్చిపోవటం, ఎంతోమంది అప్పటి వరకు అన్నదమ్ముల్లో కలుస్తున్న వారి మధ్యన కూడా విభేదాలు పొడసూపి పక్కింటి వాళ్ళ మీద వెళ్ళే దాడి చేసి చాటుగా వెళ్ళైతే కనుక రాత్రికి రాత్రి వాళ్ళు ఇల్లు తగలబెట్టేసిన సందర్భాలు, వాళ్ళైతే కనుక చంపేసిన సందర్భాలు వచ్చినాయి. ఎందుకు అంటే కనుక కోర్టు వారు ఇచ్చిన ఒక తీర్పు అండి. సహజంగా మన దేశంలో కోర్టు వారు కనుక తీర్పిస్తే కనుక ఎవరు దాన్ని సవాల్ చేయకూడదు, అంటే తప్పు పట్టకూడదు. తప్పు పడితే కేసు పెడతారు మన మీద. అక్కడ ఏ జడ్జి గారి గురించి వచ్చినా మరొకరికి వచ్చి, ఎందుకంటే కోర్టు వారు అంత న్యాయమైన తీర్పు తీరుస్తారనేది మనం అనుకుంటున్నాం. మన న్యాయశాస్త్రం అంత గొప్పది.
కాబట్టి వాళ్ళు తీర్చే తీర్పుని ఎవరో కూడా అయితే కనుక తప్పు పట్టొద్దని మనకి చెప్తారు. అందుకనే గొప్పోళ్ళు అనుకున్న వాళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుకున్నా మూసు కూర్చున్నారు. కానీ ఆ రోజు తీర్చిన తీర్పు దాదాపు 1 సంవత్సరం పాటు అయితే కనుక దేశమంతా అతలకుత్తరం అయిపోయింది. అక్కడున్న వారు రాష్ట్రం తగలడిపోయే పరిస్థితి వచ్చేసిందండి. ఎవరికి ఇప్పుడు నెమ్మది లేదు, ఎవరికి ఇళ్ళు లేవు. ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరి ప్రార్థనా స్థలంలో ఒకరు కాల్ చేసుకోవటం, ఇళ్ళని కాల్ చేసుకోవటం, ఒకరి భార్యలను మరొకరు రేపు చేసుకోవటం, ఒకరి పిల్లలను మరొకరు చంపేయటం, ఇలా జరిగింది. అక్కడ ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడైతే కనుక మెల్లిగా ఏదో అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. ఏంటి తీర్పు ఏంటి, దీని ఒకసారి సమీక్షించండి, దీనివల్ల నేను గొడవ అయిందని చెప్తే వెంటనే సుప్రీంకోర్టు దాన్ని చూసి వెంటనే చీవట్లు పెట్టేసిందండి. ఎవరి తీర్పు తీర్చింది ఎవరో, ఆ జడ్జి ఎవరు అని చెప్పైతే తీర్పు తీర్చింది. అసలు ఈ విషయానికి నీకు సంబంధం ఏంటి? ప్రజలకు ఏం కావాలని నిర్ణయించవలసిందైతే ప్రజాప్రతినిధులు కదా. అది అసెంబ్లీలోనూ పార్లమెంట్లో జరగాల్సిన తీర్పులో అలాంటి తీసుకొచ్చి నువ్వెందుకు తీర్చావో ఇక్కడ చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి ఆ కోర్టుకి అయితే కనుక చీవాట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఢిల్లీలో ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టు అయితే కనుక అత్యున్నతమైన న్యాయస్థానం ఆ తీర్పు చెప్పా. ఎప్పుడైతే తీర్పు చెప్పిందో ఇప్పుడు తీర్చేసిన తీర్పుని ఇప్పుడు ఏం చేశారు తెలుసా, దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఆ జడ్జిమెంట్ని అయితే కనుక అందులో రాసిన తీర్పులు అయితే కనుక 1 పారాగ్రాఫ్ను కొట్టేసాం అన్నారండి. అంటే అర్థం ఏంటి, ఆ రోజు తీర్చిన తీర్పుని మేము రద్దు చేస్తున్నాం అన్నారు సింపుల్గా. అక్కడ కోర్టులో కూర్చున్న జడ్జి గారు లేకపోతే కనుక మరొకరు. కానీ తీర్చిన తీర్పును బట్టి జరిగిన ఈ నష్టం ఎవరు భరిస్తారు? పోయిన ప్రాణాలు ఎవరు తీసుకొస్తారు? అక్కడ జరిగిన అల్లకల్లోనూ మనుషుల మధ్యన చెలరేగిన ఆ విధ్వంసం ఏదైతే ఉందో, ఇక వాళ్ళ మనసులు అయితే కలిసే అవకాశం కూడా లేనంత గొప్పగా వాడు విడిపోయారండి. ఇక మాకు వేరు, వాళ్ళ దేశమే విడగొట్టేయండి, వాళ్ళ రాష్ట్రం మా రాష్ట్రం కింద విడగొట్టేశారు అనుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. అక్కడ ఎవరు తీర్చిన తీర్పు? దేన్ని బట్టి తీర్చిన తీర్పు? న్యాయమేనా? న్యాయమైతే కనుక ఈరోజు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం రాదండి. యేసుప్రభు విషయంలో కూడా ఎలాగ జరిగిందంటే మీరు నమ్ముతారా? అందుకని యేసుప్రభు ఒక మాట అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. తన్ను చూసి ఏడుస్తున్న యెరూషలేము కుమార్తెల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నమాట, అమ్మలారా నా కొరకు ఏడవకండి, నాకు తీర్చిన వాళ్ళు ఏం చేశారు తెలుసా, పశ్చిమానికే ఈ తీర్పు చెప్పారు. వాళ్ళు పశ్చిమానికి ఈ తీర్పు చెప్పినప్పుడు ఎండిన మనకి ఇంకేం చేస్తారు ఒక్కసారి ఊహించుకోండి. ఏ తప్పు చేయని నాకే ఇలాంటి ఘోరమైన తీర్పు తీర్చారే, ఏ తప్పు చేయని నన్నే ఇంత ఘోరాతి ఘోరంగా చంపడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారే. మీరైతే కనుక ఎక్కడో ఒక చోట చిన్న లోపం ఉంటుంది, మీలో ఏదో ఒక తప్పు ఉంటుంది. ఒకవేళ ఈ తప్పే కనుక వాళ్ళకి దొరికినట్టయితే దాన్ని అవకాశంగా తీసుకుని మీకు తీర్చే తీర్పు ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు తీర్చిన తీర్పే ఇప్పటికి కూడా దేశంలో అమలవుతుందండి. ప్రపంచంలో కూడా ఎలాంటి తీర్పులు తీరుస్తున్నారు, అది ప్రజల్లో ఏలే పరిపాలకులను కూడా అలాగే తీరుస్తున్నారు. న్యాయస్థానంలో ఉన్న న్యాయమూర్తులు కూడా అదే పని చేస్తున్నారు. ఎదుటివారికి అయితే కనుక మంచి చెడ్డ నేర్పించే పెద్దల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలాంటి అక్రమమైన తీర్పులే తీరుస్తున్నారు. వాళ్ళు అన్యాయం చేసి తీర్చిన తీర్పు, అన్యాయపు తీర్పు ఏదైతుందో ఎవరు బలైపోతున్నారు? చివరికి సాక్షాత్తు దేవుని కుమారుడు అనుకున్న యేసుప్రభువారు, మన రక్షకుడు అనుకున్న యేసుప్రభువారు కూడా ఈ అన్యాయపు తీర్పుకి ఆయన బలైపోయారు. ఎవరి పాపం అది? ఎవరి పాపం? ఈరోజు మనం చేసి ఈ పాపం ఎక్కడో చేయకండి. మీ పిల్లలకి మీరు తీర్చే తీర్పులో అన్యాయం ఉంటుందో చూడండి. మీ భర్త దగ్గరికి వచ్చినప్పుడు, మీ భార్య దగ్గరికి వచ్చినప్పుడు తీర్చే తీర్పు, మీ పుట్టింటి వాళ్ళకు ఒక తీర్పు, మీ మెట్టింటి వాళ్ళకు ఒక తీర్పు. తెలుసా మీరు? అన్యాయం అనుకున్నప్పుడు యేసు చచ్చిపోతున్నాడండి. మీరు తీర్చి ఈ అన్యాయమైన తీర్పుల వల్ల అయితే ఇంకా సత్యం చచ్చిపోతుంది. సత్యము లేని రోజున, సత్యాన్ని చంపేసిన రోజున యేసుని చంపుతున్నట్లు లెక్క. యేసుని మీరు చంపుతున్నారు అనుకుంటే కనుక దేవునికి చిత్తాన్ని మనం ధిక్కరిస్తున్నట్లు లెక్క. మీరు చిన్నదే కదా అని మీరు అంటున్నారు. ఆ చిన్న చిన్న పొరపాట్లే. ఇస్కరియోతుని అడిగితే అతను ఏమన్నాడు తెలుసా? ఎరా నీకేం పోయే కాలం వచ్చిందిరా, ఎదుర యేసుప్రభుని అమ్మేసి ముద్దు పెట్టుకుని మరి అప్పగించేవేంటంటే కనుక ఆడేమన్నాడు తెలుసా? చిన్నదే కదండి, ఏదో 30 వెండి నాణాలు ఇస్తున్నారు, మీ యేసుప్రభుని మాకు చూపిస్తావా, ఆయన దగ్గరికి ఒకసారి తీసుకెళ్తావా అన్నారు. నేనేమో ఒకరి కనుక యేసుప్రభుని బట్టి వాళ్ళకి ఏదైనా అవసరం ఉందేమో, సరే ఇప్పుడు యేసుప్రభుని చూపిద్దాం అనుకున్నాను. చూపించడమే తప్ప నేను కొట్టలేదు, తిట్టలేదు కదా. నేను చేసింది అయితే కనుక 30 వెండి నాణాల కోసం యేసుప్రభుని అయితే చూపించిన మాట వాస్తవం, అంతమించి నేను ఎంత కొట్టాలి తిట్టాలి అనుకోలేదు అంటాడు వాడు. వాడి దగ్గరికి వస్తే కనుక అది పేతురు గారి దగ్గరికి వచ్చి, ఏంటి పేతురు గారు, యేసుప్రభుని ఎదురుగా పెట్టుకునే కనుక యేసుని ఎరగనని మీరు చెప్పారట. యేసు నావాడే, అవును నేను యేసుతో పాటు ఉన్నవాడినే, ఎందుకు తీసుకొచ్చారు మా యేసుని ఇక్కడికి, ఆయన ఏం తప్పు చేస్తానని అడగటానికి నువ్వు ఎందుకు సాహసించలేదు అంటే కనుక ఏమంటాడు? ఏదోలండి నాకు పిరిగితాను ఎక్కువ, మీకు తెలుసు కదా, వాళ్ళు కొడతారేమో అని భయం వేస్తుందండి, వాళ్ళు తిడతారేమో, నన్ను కూడా అరెస్ట్ చేస్తారని భయంతో నేను మాట్లాడలేకపోయానండి. ఎవరు చెప్పడానికి, సాకులు చెప్పడానికి చిన్నవాడిని. వీళ్ళ చిన్న చిన్న తప్పులన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు అదేమైపోయింది? ఓ మెగా తప్పు అంటారు చూసారా, అపరిచితుడు సినిమాలో అయితే కనుక ఆయన అదే చెప్తాడు, నేను చేసింది చిన్నదే, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఏదో ఖచ్చితంగా గట్టిగా అరిసినంత మాత్రం చేస్తే తప్ప, ఏదో వాళ్ళు ఏదో అన్నారు కదా ఉద్దేశంతో ఒక దెబ్బేశాను ఆ మాత్రంతో తప్ప, మీరు తప్ప లేదని చిన్నది అనుకుంటున్నారు.
చివరికి లోకమంతా కూడా ఇలాంటి ఒక విధంగా అక్రమమైన విషయాలు ఉంటే అందరూ అక్రమకారులు అయితే కనుక ఇక నిజం ఎక్కడ నిలబడుతుంది? అందరూ దొంగలైతే కనుక ఇక సత్యం ఏముంటుంది అక్కడ? తద్వారా అయితే కనుక ఆ రోజు యేసు ప్రభు కూడా అయితే కనుక శిలువ శిక్ష పొందాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మీరు కూడా చెప్పుకోవాల్సిందని తెలుసా? మీరేం తీర్పు చెప్తున్నారు? మీరు న్యాయం చెప్పడం మాత్రం మీ కొడుకు కూతురు దగ్గరికి వచ్చినప్పుడు కూడా న్యాయం ఎలా ఉండాలట? మీరు భర్త భార్య దగ్గరికి వచ్చినా, మీ తల్లిదండ్రి దగ్గరికి వచ్చినా, మీ అత్తమామల దగ్గరికి వచ్చినా న్యాయం మాత్రం కరెక్ట్గా చెప్పండి. అది మీ మేలు కొరకు ఎప్పుడూ మాట్లాడకండి, మీకున్న బలహీనత కొరకు మాట్లాడకండి, మీ స్వార్థపూరితమైన అవసరతల కోసం కలగని మీరు మాట జారారనుకుంటే రేపటి దినాన దేవుని దగ్గర ఏముండాలట? మనుష్యుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి దేవుని దగ్గర లెక్క అప్ప చెప్పాలి. నువ్వు చేసే పనిని బట్టి, నీ ప్రవర్తన బట్టి ప్రతిదీ దేవుడు అడుగుతాడు. అవన్నీ కూడా నీ కళ్ళ ముందు పెట్టి మరీ చూపిస్తాడు. మర్చిపోయే రకం మాత్రం కాదైనా. ఆయన దగ్గర టోటల్ రికార్డు ఉంది. ఆయన దగ్గర ఇది సీసీటీవీలో మొత్తం రికార్డ్ అయిపోతున్నట్టుగా నీ బ్రతుకంతా కూడా టోటల్ రికార్డింగ్ ఉంది. నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో, ఏం చేసావో రేపటి దినాన మొత్తం అంతా నీ ముందెట్టు అడుగుతాడు. దానికి సమాధానం నువ్వు చెప్పే పరిస్థితిలో లేకపోతే, తద్వారా కనుక ఒకరి కనుక నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నావు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకైతే మాత్రం శిక్ష పడుతుంది. ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. చిన్నదే అని మాత్రం అనకండి. ఏదో ఊరికే కోపంతో ఏదో ఆశపడ్డాను తొందరపడకండి. మీరు చేసిన ఆ పనే దేవుని నామానికి కూడా అవమానం కలుగుద్దన్న సంగతి మీకు తెలుసా? జడ్జిలుగా పెట్టేటట్టు మోషే గారు వాళ్ళలో ఏ ఒక్కరు తప్పు చేసినప్పుడు ఇక్కడ ఏమైపోద్ది? ఎవరికి అవమానం అది? సమూయేలు ప్రవక్త అయితే కనుక తన ఇద్దరి పిల్లల్ని ఏం చేశాడైనా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులుగా నియమించాడు. వాళ్ళు లంచగొండలు అయిపోతే కనుక వాళ్ళు ఏం చేశారట? డబ్బుల కోసం కక్కుర్తిపడి. కొంతమందికి డబ్బులు పిచ్చుందండి. నేనే చెప్తున్నాను, పాస్టర్ గారి పిల్లలు కూడా డబ్బులు పిచ్చుంది. ఎందుకంటే కనుక ఏదో ఒకటి సుఖం వాళ్ళకి కావాలి, లగ్జరీగా బతకాలి, కొనుక్కునే వస్తువుల కోసం అన్నట్టుగా డబ్బు 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 అండి. ఈ డబ్బే చివరికైతే కనుక వాళ్ళకి ఘోరమైన అవమానాన్ని మిలుగుస్తుందండి. ఖర్చులు తగ్గించుకోండి. ఎప్పుడు కూడా చూసిందలా కొనాలని కోరుకోవద్దండి. మీ బ్రతుకునైతే కనుక దేవుడు చూస్తున్నాడు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఏమవుతాడట? హెచ్చులో కూడా నమ్మకం ఉంటాడు. నువ్వు కొంచెంలో నమ్మకం నేర్చుకుంటే కనుక దేవుడు నిన్ను హెచ్చులో కూర్చోబెడతానికి అవకాశం ఉంటుంది. నీ తల్లిదండ్రుల దగ్గర నీకైతే కనుక నమ్మకం లేకపోతే దేవుడు మాత్రం నిన్ను ఎలా నమ్ముతాడు? నీ భర్త భార్య దగ్గర నీకు నమ్మకం లేనప్పటికీ దేవుడు నిన్ను ఎలా నమ్ముతాడు? నీ కొడుకు కూతురు నిన్ను నమ్మలేని పరిస్థితిలో ఉంటే కనుక దేవుడు నిన్ను ఎలా నమ్ముతాడు? ఒకసారి చెప్పండి. లోకంలో నీ స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, చుట్టూ ఉన్న సమాజంలో చిన్నదానికి కూడా 10 రూపాయలకు కూడా కక్కుర్తి పడే పరిస్థితి కనుక ఈరోజు నీకు ఉందనుకుంటే ఇక దేవుడు నేను ఎందుకు ఇచ్చేస్తాడు చెప్పండి. నువ్వు దేవుని దగ్గరికి నమ్మకం ఉంటే, మోషే అంతటి వాడు గురించి వచ్చినప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు. మోషే దేవుని ఇల్లంతట్లో ఎలా ఉన్నాడట? నమ్మకంగా ఉన్నాడు. అందుకని ఇశ్రాయేలుకి అయితే కనుక ఒక గొప్ప ప్రవక్త, ఆయన ఇశ్రాయేలు గొప్ప నాయకుడు. ఈ రోజు వరకు ఎవరో కూడా మోషేను మర్చిపోవడానికి ఛాన్స్ లేకుండా చేస్తాడు. ఎందుకంటే నమ్మకస్తుడు. నువ్వు నమ్మకస్తుడు అయితే కనుక, నువ్వు కూడా నమ్మకస్తురాలు అయితే కనుక దేవుడు కూడా నేను అంత ఉన్నతంగా చూస్తాడు. ఏది నమ్మకం? నేను దేవుడిని నమ్ముకున్నానని మనం చెప్పడం కాదండి. దేవుడు కూడా మనల్ని ఏం చేయాలి? నమ్మాలి కదా. అబ్రాహాము దేవుడిని నమ్ముకుని బ్రతికలేదండి. అబ్రాహాము కూడా దేవుడి దగ్గర ఎలా ఉన్నాడట? నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎంత అంటే కనుక నీ కొడుకు నా కోసం ఇచ్చేస్తావు అనుకుంటే మారు మాట మాట్లాడకుండా, ఎందుకు ఏంటి అలా నడకుండా నమ్మకంగా అయితే కనుక అని ఉన్నాడు. ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలనుకున్నప్పుడు నువ్వు మాట, నువ్వు తీర్చే తీర్పు, నువ్వు చేసే పని, నువ్వు వెళ్ళే త్రోవ, నువ్వు ఇచ్చే జడ్జిమెంట్ అని ఏదైతే ఉందో నీ బ్రతికే ఒక జడ్జిమెంట్. అది నువ్వు తీర్చే తీర్పు అనుకున్నప్పుడు నేను జీవించే జీవితం ఒక తీర్పు. అది ఆ తీర్పు అయితే కనుక దేవుని చిత్తానికి తగినట్టుగా ఉంటే తప్పకుండా దేవుని చేత నువ్వైతే కనుక కొనియాడబడే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి కనుక దేవుని దృష్టిలో కనుక ఒక మంచి పేరు నువ్వు సంపాదించుకున్నావు అనుకుంటే నేను ఎప్పటికీ దేవుడు విడిచిపెట్టడం. నువ్వు తాత్కాలికంగా కొద్దిసేపు తప్పటడుగులు పడినప్పుడు కూడా దేవుడైతే నేను పట్టుకుంటాడు. కానీ పైకి నటిస్తూ మాత్రం, పైకైతే కనుక అన్ని తప్పులు చేసేస్తున్నావు నువ్వు వెనకాల, పైకి మాత్రం నటిస్తూ బతికినంత మాత్రం చేత నువ్వు ఎంత చేయాలనుకున్నప్పుడు కూడా దేవుని ముందు నిలబడడానికి అవకాశం ఉంటుంది. ఇస్కరియోతుతో మొదటి నుంచి కూడా దొంగతనం చేసేవాడనంట. వాడికి డబ్బులు సంచులో డబ్బులు తస్కరించడం అలవాటు వాడికి. కానీ పైకి మాత్రం ఎంత ఉండేవాడు? ఎవరికి ఏమీ అనుమానం రాకుండా చాలా నీట్గా నటించాడు. ఉండగలిగాడా? వాడు ఉండగలిగాడా? తప్పు చేసేవాడు ఎంత నటించి దాయాలని ప్రయత్నించినప్పుడు కూడా ఒక సమయం వచ్చినప్పుడు వాడు బ్రతుకంతా కూడా బట్టబయలైపోయే పరిస్థితి వస్తుంది. ఆడ బ్రతుకంతా కూడా బట్టబయలైపోయే పరిస్థితి వస్తుంది. పేతురు గారు అయితే కనుక ఎన్నో సందర్భాల్లో తడబడి తప్పులు చేశాడు. కానీ అతను మాత్రం దేవుని విషయంలో మాత్రం, ప్రేమ విషయంలో మాత్రం అతను నమ్మదగిన వాడే. అందుకని ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా మళ్ళా వెనక్కి వెళ్ళి ఏడ్చుకుంటూ, తలపోసుకుంటూ, ప్రభువా నన్ను క్షమించు అనుకుంటూ దేవుని సన్నిధిలో అయితే కనుక ఒక స్థిరమైన స్థానాన్ని అయితే కనుక పేతురు గారు సంపాదించుకున్నాడు. ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం చేసే పని ఎదుటివాడికి చెప్పడమే కాదు, చేయగలిగే పరిస్థితిలో మనం ఉన్నామా? మనం తీర్చే తీర్పులు అయితే కనుక న్యాయబద్ధంగా ఉన్నాయా? ఆ రోమిలి రాసిన పత్రికలు పౌలు గారు అయితే కనుక చెడమడ వాయించేశారు కదా, తీర్పు తీర్చు మనుషుడా నువ్వెవ్వడమైనా సరే నిరుత్తరుడవు. నువ్వు ఎదుటివాడి విషయంలో ఏ విషయంలో తప్పు చేసావని చెప్తున్నావో ముందు నీ దగ్గరికి వస్తే నువ్వు ఎదుటివాడి వైపు ఒకేలా చూపిస్తున్నావు. వినగా అతను కదా లోకంలో చెప్తారు, మిగతా 3 వేలు అయితే కనుక మనం ఎవరి వైపు చూపిస్తాయంట?
ఒక వ్యక్తి నువ్వు తప్పు పడుతున్నావు అనుకుంటే కనుక ఒకవేళే, కానీ 3,000 నీ వైపు ఉన్నాయి. ఒకవేళ ఎటువైపు వెళ్ళిపోతుంది? దేవుని వైపు వెళుతుంది. దాని నుంచి దేవుని తప్పు పడుతున్నావు, ఎదుటివాడిని తప్పు పడుతున్నావు. నీ దగ్గర ఉన్న 3 తప్పుల గురించి మాత్రం అనుకోవట్లేదు. గురువింద తనకున్న మచ్చను గురించి ఆలోచించుతాడు. తనకున్న మచ్చను గురించి ఆలోచించుకుంటే పైనంతా కూడా తెల్లగా ఉన్నానని సమయం వచ్చేప్పుడు తెలిసిపోద్దిగా. నువ్వు చేసే పనులేంటనే సంగతి, నువ్వు తీర్చుతున్న తీర్పులేంటనే సంగతి. ఇదిగో లోకమంతా వచ్చినప్పుడు ఈరోజు పరిస్థితి. భయపడకండి, ఇది జరగాలి. లోకంలో ఇంత అన్యాయమైన తీర్పులు జరుగుతున్నాయా, లేకపోతే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందని కంగారు పడకండి. జరగాలని దేవుడు చెప్పాడు, జరుగుతుంది అంతే. అంతము సమీపించింది అనటానికి ఇది ఒక రుజువు. మళ్ళీ పాలించవలసిన వాళ్ళే. పాలించమంటే కనుక పరిపాలన మాత్రమే కాదండి, పాలించి పెంచి పోషించే తల్లిలే ఉండాలి. పాలన అంటే దాని అర్థం కదా, పాలించేవాడు అని అర్థం. పాలించేవాడు పాలించేవాడు రెండు కూడా అక్కడ పలికేటప్పుడు జస్ట్ 0 అంతే. అర్థమైతే కనుక అలాగే పెట్టారు. మన పాలించే ప్రభువులు ఎవరైతే ఉన్నారో, మన అధికారులు ఎవరైతే ఉన్నారో, మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఒక తల్లి లేకైతే కనుక మన అవసరాలు చూసి మనైతే కనుక పెంచి పోషించాలి వాళ్ళు. కానీ వాళ్ళే ఈరోజు దొంగలైపోతే, వాళ్ళే మనుషులకి మెప్పు కొరకైతే కనుక వెళ్ళకూడదు త్రవ్వలో వాళ్ళే వెళితే, చేయకుండా పనులు చేస్తే ఇంకెక్కడ చెప్పుకుంటాం? వాళ్ళ పరిస్థితే బాగున్నప్పుడైతే ఇంకెక్కడ చెప్పుకుంటాం? ఇలాంటి సమయంలోనే ఎప్పుడైతే కనుక మన చూపులు పైకి వెళ్తాయో, ప్రభా ఈ బాధ మేము భరించలేకపోతున్నాం, నిన్ను చూసి ఒకప్పుడు ఏడ్చారేమో, కానీ ఈరోజు మమ్మల్ని చూసి మేమే ఏడ్చుకోవాల్సిన పరిస్థితి, మా పిల్లల్ని బట్టి మేము ఏడవలసిన పరిస్థితి, ఏ తప్పు చేయకపోయినప్పుడు కూడా, ఏ నింద మా మీదే రాకూడదని మేము ఎంత జాగ్రత్తగా బతికినప్పుడు కూడా, ఈరోజు అయితే కనుక మా ప్రాణాల మీదకి వచ్చినట్టుగా నలుగురు మమ్మల్ని అయితే అపాస్యంతో వాళ్ళైతే కనుక ఆడుకుంటున్నారు. ఏ తప్పు చేయకపోయినప్పటికీ మేము ప్రాణాల మీదకి తెచ్చుకున్నామని ఏడ్చిన రోజున, మొర్ర పెట్టిన రోజున ఎవరు వస్తారట? నిర్గమకాండం చదువుతున్నప్పుడు అయితే కనుక ఐగుప్తులో ఉన్న ఇజ్రాయిల్ను మొర్ర పెట్టినప్పుడు ఎవరిని పంపించాడు దేవుడు? వారి కొరకు మోషేని పంపించారు. అలాగే కొత్త నిబంధన దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఇక్కడ అరాచకంతో కూడుకున్న పాలన, మనుషులందరూ కూడా నీతి తప్పి న్యాయం తప్పి తిరుగుతున్న ఆ రోజుల్లో యేసు ప్రభువు వారు మొదటి రాకడలో వచ్చారు. ఇప్పుడు అంతం దగ్గరికి వచ్చినప్పుడు కూడా యేసు ప్రభువు వారు రెండో రాకడలోకి వస్తున్నారు. యేసు ప్రభు మొదటి రాకడలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇది కూడా ఈరోజు కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఎక్కడ భయం, ఎక్కడ నమ్మకాలు లేవు. ఈరోజైతే కనుక ఎవరన్నా మనం కొడితే కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే కనుక న్యాయం జరుగుతుంది అనుకున్న రోజులు, పోలీసులు న్యాయం చెప్పితే కోర్టుకి వెళ్తే జరుగుతుంది అనుకున్న రోజులు, వాళ్ళు కాకపోతే ఏదో పైగా పరిపాలకుల దగ్గరికి వెళ్తేనో, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల దగ్గరికి వెళ్తే మనకి మేలు జరుగుతుందని కొంతమంది అనుకుంటారు. కానీ అందరూ లంచగొండలు అయితే, అందరూ కూడా పక్షపాతంతో ఉన్న వాళ్ళైతే, అందరూ కూడా నీతి తప్పి ప్రవర్తించే వాళ్ళైతే ఇంకెవరికి మొర పెట్టుకోవాలి? ఇక మనుషులు అనుకున్న వాళ్ళు ఎవరు మనకు సాయం చేయాలనే ఉద్దేశంతో చివరికి ఎవరిని చూడాలట? ఆ దేవుణ్ణి చూసే పరిస్థితి మనకు వస్తుంది. ఆ దురదృష్టకరమైన పరిస్థితి మనకైతే కనుక ఈరోజు అందుబాటులోనే ఉంది. ఇప్పటికైనా కానీ దేవుని యొక్క గొప్పతనం అని చెప్పిన మాటలో పరమార్థం ఇలా సంభవిస్తుందని ముందుగానే దేవుడు తెలియచేశాడు. కనుక ఇప్పటికైనా కానీ యేసుక్రీస్తు మరణాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఆ యేసుక్రీస్తే కాదు, ఈరోజు మన బ్రతుకులు కూడా అలాగే ఉన్న సంగతులు గుర్తెరిగి ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని బుద్ధితో వివేకంతో జీవించడానికి, ఆ పరలోకంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన రక్షణ మార్గాన్ని బట్టి మనమందరం కూడా సంతోషించడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు వచ్చాడు. అదే పాపము చేత అపరాధము చేత అక్రమము చేత అన్యాయపు తీర్పు ద్వారా మీ కుమారుడు కూడా చనిపోయాడు తండ్రి. కారణం ఏమి అనుకున్నప్పుడు ప్రభా, ఈరోజు మాలో ఉన్న బలహీనతలు, మాకున్న స్వార్థపూరితమైన ఆలోచనలు తండ్రి, మనుషుల ముందు మెప్పు కొరకు మేము చేసే ప్రయత్నాలు, అధికారం ఉండాలి, మాకైతే కనుక ధనం ఉండాలి, సుఖం ఉండాలి, భోగం ఉండాలనే ఉద్దేశంతో వాటి కొరకు ఈరోజు నీతి తప్పి ప్రభా అన్యాయమైన తీర్పులు చెప్తాం. నిర్దోషులను కూడా ఈరోజు అయితే కనుక దోషులుగా చిత్రీకరిస్తూ ప్రభా వారి ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళిపోతున్నాం. ఇలా జరుగుతుందని మీ కుమారుడు యేసుక్రీస్తు వారు ప్రభా 2000 సంవత్సరాల క్రితమే తన్ను తాను బలియాగంగా సమర్పించుకుని ప్రపంచానికి అంతటికీ తెలివి చెప్పారు ఆయన. కానీ ఇప్పటికీ ఎవరైతే ఇది గుర్తించి గ్రహించలేకపోతున్నారో, ఈరోజు మా చుట్టూ జరుగుతున్న సంఘటనలు బట్టి, మా కళ్ళ ముందు ప్రభా నెరవేరుతున్న కార్యక్రమాలను బట్టి ఇప్పటికి కూడా ప్రభా చాలామంది అయితే కనుక అర్థం చేసుకోలేక గుడ్డివారికి ఉండిపోతున్నారు. ఇప్పటికైనా ప్రభా వారి కళ్ళు తెరవండి తండ్రి, వారి హృదయం అర్థం చేసుకునే శక్తిని వారికి అనుగ్రహించండి. మీ కుమారుడు చేసిన త్యాగం ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, చెయ్యని తప్పుకు మీ కుమారుడు యేసు బలి అయ్యాడు అనుకుంటే కారణం లోకంలో మానవుల యొక్క అక్రమం ఉన్న సంగతిని గుర్తెరిగి, ఆ అక్రమం నుంచి మేమైతే కనుక తొలగిపోవటానికి, అలాంటి పాపం నుంచి ప్రభా మేము విడిపడటానికి మేమన్నా కనీసం ప్రభా తెలుసుకున్న వారమై తండ్రి మీ చిత్తము చొప్పున ప్రభా మీ దృష్టిలో యోగ్యులుగా పరిశుద్ధులుగా జీవించడానికి కావాల్సిన సహాయమును మా అందరికీ దయచేయమని వేడుకొనిచున్నాం. ఇంత చక్కగా సంతోషంగా మరొక ఆదివారం మేమందరం కూడా మీ పాద సన్నిధిలో గడపగలిగే గొప్ప అవకాశాన్ని మా అందరికీ ప్రాప్తింపచేశారు. ముందున్న మా కార్యక్రమాన్ని కూడా మీ నామమునకు మహిమార్థముగా జరిగించమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.